Okay, everyone mute. Echoes mute చేయరా ప్లీజ్. సేమ్ రూమ్ లో ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ మ్యూట్. ఓకే, సో బిఫోర్ స్టార్టింగ్ నాకు ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి, అడగచ్చా? 2 క్వశ్చన్స్. యా సార్, షూర్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, మీరు ఎందుకు పవర్ బిఐ నేర్చుకోవాలనుకుంటున్నారు? వై యు ఆర్ ఆప్టింగ్ దిస్ పర్టికులర్ పవర్ బిఐ? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇట్? సో అందరూ డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు, అట్లీస్ట్ కొంతమంది అయినా మాట్లాడండి ప్లీజ్. యా సార్, మై నేమ్ ఇస్ నాగేందర్ రెడ్డి. ఓకే, నేను యాక్చువల్లీ డేటా అనలిటిక్స్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నాను సార్. ఓకే, సో డేటా మీద డిఫరెంట్ ఆపరేషన్స్ చేసినప్పుడు రా డేటా అనేది ఎట్లా బిహేవ్ చేస్తుందో దాన్ని ఒక విజువల్ గా చూపించడానికి ఒక రిపోర్ట్ కావాలి, అందుకోసం పవర్ బిఐ నేర్చుకుందాం అనుకుంటున్నాను. ఓకే ఫైన్. నెక్స్ట్ ఇంకెవరైనా డిస్కస్ చేద్దాం అనుకుంటున్నారా? డూ యూ వాంట్ టు షేర్ యువర్ థాట్స్? హలో 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 హలో. Come on, speak out, speak out, speak out. అట్లీస్ట్ ముగ్గురున్నరైనా మాట్లాడండి ప్లీజ్. హలో, Hmm. నా పేరు డయానా. ఓకే, నేను 2011లో ఎంబీఏ చేశానండి. అప్పటి నుండి నేను జాబ్ చేయట్లేదు, నేను మ్యారీడ్. సో నేను ఇప్పుడు మళ్ళీ కెరియర్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఓకే, నా బీఎస్సీలో స్టాటిస్టిక్స్ నాది అండ్ ఎంబీఏలో ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్ నాది. సో నాకున్న దానికి నాకు ప్రోగ్రామింగ్ అవి ఇంట్రెస్ట్ లేదండి. సో సాఫ్ట్వేర్ వైపు నాకు వెళ్ళడానికి ఇట్లా డేటాకు సంబంధించింది ఏదైనా నాకు నా బ్యాక్గ్రౌండ్కి సూట్ అయ్యేలాగా చూస్ చేసుకున్నాను ఇది. ఓకే, ఓకే. నెక్స్ట్. Hello, sir. Hello, sir. I'm Sai Kumar. Hi, I'm, Sai. I'm native of Karimnagar. I did graduation in the year of 2015. Hello. Wintran, go on. Yeah, sir. Actually, from last 4 years, I prepared from government jobs. So that's why I don't have any working experience from last 4 years, as well as I don't have any experience in IT industry. Actually, sir, Power BI tool గురించి one of my friends చెప్పారు. Without any coding, Power BI tool నేర్చుకోవచ్చు, and as well as SQL కూడా నేర్చుకోవాలి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఇది కొంచెం అండర్స్టాండింగ్ గా ఉంటుంది, ఐఎమ్ ఏబుల్ టు లెర్న్ అని చెప్పి నాకు అర్థమైంది సార్. అంటే బ్రీఫ్ గా నేను కొన్ని సెషన్స్ చూసాను. సో దట్స్ వై నేను ఇది ఈ రూట్ లో వచ్చాను సార్, పవర్ బై టూల్, అందుకని నేను చూస్ చేసుకున్నాను. ఓకే, ఈవెన్ నా సెషన్స్ కూడా ఉన్నాయి యూట్యూబ్ లో, చూసారా మీరు ఏమైనా? యాక్చువల్లీ చూసాను సార్, మీ సెషన్స్ 4 చూసాను. అది చూసాకే ఎస్పెషల్లీ మీ క్లాసే నేను వినాలనుకుని వెయిట్ చేశాను సార్. ఓకే ఫైన్. ఇంకెవరన్నా చూసారా? సాయి కాకుండా ఇంకెవరన్నా సెషన్స్ చూసారా? యూట్యూబ్ లో ఉన్న సెషన్స్ ఏమన్నా చూసారా గైస్? నేను చూసాను సార్, అవి కొన్ని చూసాను. లాస్ట్ ఇయర్ జూలైలో మీరు ఆల్రెడీ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు జాయిన్ అవ్వాలనుకున్నాను, కానీ అవ్వలేదన్నమాట. ఈ Jan 3rd మళ్ళీ మీరు ఇంకా న్యూ బ్యాచ్ స్టార్ట్ చేశారు కదా, అప్పుడు అవ్వాలనుకున్నాను, నాకు అవ్వలేదు, అందుకని ఈ బ్యాచ్కి వస్తున్నాను. ఓకే ఫైన్. ఓకే గైస్. ఓకే, నా సెకండ్ క్వశ్చన్ ని పోస్ట్ చేస్తున్నాను. ఓకే మీన్స్ మీరు పవర్ బిఐ నేర్చుకోవాలి అనుకున్నప్పుడు సో సెర్చ్ చేసి ఉంటారుగా పవర్ బిఐ అంటే ఏంటో అనేది? ఆబ్వియస్లీ చేసి ఉండొచ్చు, రైట్? సో నౌ లెట్స్ డిస్కస్ ఆన్ దిస్ వన్. మీకు ఏం అర్థమైంది? వాట్ ఈస్ పవర్ బిఐ? వాట్ యూ హ్యావ్ అండర్స్టూడ్? అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్పండి. చెప్పొచ్చా సార్? గో ఆన్, ఎవరైనా చెప్పచ్చు. ఇది అర్థమైంది ఏంటంటే, ఇది ఒక డేటా విజువలైజేషన్ టూల్. ఇది ఒక టూల్, అది యూజ్ చేసేది. అండ్ ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ తీసుకుంటే దానిది బల్క్ డేటా ఉంటుంది కదండి, రా డేటా ఉంటుంది. అదంతా మనము ఎక్సెల్లో కానీ లేకపోతే వేరే ఫైల్స్లో కానీ చూస్తే మనకు డేటా అర్థం కాకపోవచ్చు. సో అందుకని మనకు విజువలైజ్గా మనకు అర్థం అవ్వడానికి అండ్ డేటా కూడా
డయాగ్రామ్ లాగా కానీ డాష్‌బోర్డ్స్‌లో అయితే బాగా అర్థమవుతుంది. దాన్ని బట్టి మనం ఫ్యూచర్‌లో ఎలాంటివి అంటే సేల్స్ ఎంత అయ్యాయి, లేకపోతే ప్రాఫిట్, లాస్ ఇలాంటివన్నీ క్లియర్‌గా తెలుస్తాయని చెప్పి ఇలాంటి టూల్‌ని యూజ్ చేస్తారనుకుంటున్నాను. ఓకే. ఫైన్. ఇంకా మిగతా వాళ్ళు ఇంకెవరన్నా చూసారా? అసలు తెలుసుకున్నారా వాట్ ఈస్ పవర్ బిఐ అని? యెస్. ఓకే. గో ఆన్. యాక్చువల్లీ ఏదైనా కంపెనీలో మెయిన్ బోర్డ్ మెంబర్స్ గానీ, ఎవరన్నా మెయిన్ డెసిషన్స్ తీసుకోవడానికి వాళ్ళ యొక్క కంపెనీ డేటా మీదే డిపెండ్ అయితారు. సో, ఆ కంపెనీ డేటాని అనలైజ్ చేసుకున్న తర్వాత, వాళ్ళు దాని మీద బిహైండ్ ఇన్‌సైట్స్‌ని చూసుకొని, దాన్ని బట్టి ఫర్దర్‌గా ఏదైనా ప్రిడిక్షన్స్ తీసుకోవడానికి గానీ, ఫర్దర్ స్టెప్ గాని ఏసుకోవడానికి ఈ ఒక విజువలైజేషన్ కావాలి. ఆ విజువలైజేషన్స్ అనేది పవర్ బిఐ మీద బిల్డ్ చేస్తాం. ఓకే. ఫైన్. ఇంకా? ఇంకా ఎవరైనా ఏమన్నా మాట్లాడతారా? మాట్లాడని వాళ్ళు ఇప్పటివరకు ఎవరన్నా మాట్లాడాలనుకుంటున్నారా? ఎనీవన్? ఓకే. సో సెషన్స్ గైస్ ప్లీజ్ మేక్ ఇట్ మోర్ ఇంటరాక్టివ్ సెషన్స్‌ని. ఓకే. నాట్ ఓన్లీ దిస్ సెషన్, లాస్ట్ సెషన్ తీసుకుంటాం చూసారా? దాట్ సెషన్ ఆల్సో ప్లీజ్ మేక్ ఇట్ మోర్ ఇంటరాక్టివ్. ఓకే. ఇంటరాక్టివ్‌గా సెషన్స్ వెళ్ళాలంటే కంప్లీట్‌లీ ఇట్ డిపెండ్స్ ఆన్ యూ గైస్. క్లియర్? ఇస్ దిస్ క్లియర్? క్లియర్? యెస్. Yes, sir. ఓకే. లెట్స్ స్టార్ట్ ఇట్. మన డెమో స్టార్ట్ చేద్దాం. Okay, what is Power BI? Okay, Power BI is a data visualization tool. Okay, Power BI is a data visualization tool. మీరు ఆల్రెడీ చెప్పారు, సో నేను కూడా సేమ్ థింగ్. ఐఎమ్ ఆల్సో టెలింగ్ ద సేమ్ థింగ్. Power BI is a data visualization tool that converts the raw data from different data sources to interactive dashboards. దీని మీనింగ్ ఏంట్రా అంటే పవర్ బిఐ is capable enough to connect to n number of data sources. డేటా సోర్సెస్ అంటే ఏంట్రా అంటే మీన్స్ it might be SQL, it might be Snowflake, it might be Azure, it might be SAP, different tools లో డేటా ఉంటుంది. సో ఆ డేటాను మనం ఇక్కడికి ఫెచ్ చేసుకోవచ్చు అనమాట. సో వి విల్ కాల్ దోస్ యాజ్ సోర్సెస్ ఫర్ అస్. ఓకే, దోస్ ఆర్ డేటా సోర్సెస్ ఫర్ అస్. మనకి డేటా ఎక్కడ ఉంటుందో మీన్స్ ఆ పర్టికులర్ సోర్స్కి వెళ్ళి మనం డేటాని ఫెచ్ చేసుకోవచ్చు బై యూజింగ్ దస్ పవర్ బిఐ. ఓకే, సో ఫెచ్ చేసుకొని వి విల్ on top of that particular raw data, we will convert, means in generally we'll convert that raw data into interactive dashboards. So left side లో ఉన్న visual ని రైట్ సైడ్ లో ఉన్న విజువల్ లాగా we can convert it. Means left side లో ఉన్న raw data ని రైట్ సైడ్ లో ఉన్న విజువల్ లాగా we can convert it by using a tool called Power BI. సో పవర్ రిపోర్టింగ్ టూల్స్ వచ్చి ఎన్ నెంబర్ ఆఫ్ టూల్స్ ఉంటాయండి. అందులో వన్ ఆఫ్ ద టూల్ వచ్చి పవర్ బిఐ, అండ్ దిస్ టూల్ వాజ్ డెవలప్డ్ బై మైక్రోసాఫ్ట్. సో మైక్రోసాఫ్ట్ ఈ టూల్ని డెవలప్ చేశారు. అండ్ సో మైక్రోసాఫ్ట్ డెవలప్ చేయడం వల్ల అండ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం దీని బూమ్ చాలా పెరిగిందనమాట. ఓకే, మార్కెట్లో దీని మార్కెట్ షేర్ కూడా చాలా పెరిగింది. స్టార్టింగ్ కన్నా 2016-17 కన్నా ఇప్పుడు వెన్ ఎవర్ యూ సీ ఇట్స్ టూ బిగ్. ఓకే, మార్కెట్ షేర్ బాగా పెరిగింది. సో నౌ కరెంట్లీ రిపోర్టింగ్ టూల్స్లో వన్ ఆఫ్ ద లీడింగ్ టూల్ అనమాట ఇది. ఓకే, వన్ ఆఫ్ ద లీడింగ్ టూల్. ఓకే, సో దీనివల్ల మనం ఏం చేసుకోవచ్చు, వీ కెన్ కనెక్ట్ టు ఎన్ నెంబర్ ఆఫ్ డేటా సోర్సెస్ అండ్ వీ కెన్ ఫెచ్ ద డేటా అండ్ దెన్ వీ కెన్ కన్వర్ట్ దట్ డేటా ఇంటూ ఇంటరాక్టివ్ డాష్బోర్డ్స్ అండ్ BI reports. BI is nothing but business intelligence. Okay, business intelligence reports. Okay, so ఇక్కడ వరకు ఏమన్నా క్వశ్చన్ ఉందా? No, sir. No, sir. ఓకే, అసలు ఎందుకు No, sir. కన్వర్ట్ చేయాలి? హలో హలో ఎక్స్క్యూజ్ మీ సార్, ఆహా, గో ఆన్. ఇది ఇంటరాక్టివ్ డాష్బోర్డ్స్ అంటే ఏమి? చెప్తానండి. ఓకే, సో ఇంటరాక్టివ్ డాష్బోర్డ్స్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ మీకు విజువల్స్ కనబడుతున్నాయా? ఆర్ యూ Yes, ఏబుల్ టు sir. సీ విజువల్స్? ఒక Yes, విజువల్ yes. మీద క్లిక్ చేసావు అనుకో, ఇంకో విజువల్ ఇంటరాక్ట్ అవ్వాలి. ఓకే, ఒక విజువల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది కంట్రీ వైజ్ సేల్స్ అనుకుందాం, ఇది సిటీ వైజ్ సేల్స్ అనుకుందాం ఫర్ Mhm. ఎగ్జాంపుల్.
ఇప్పుడు నువ్వు ఇండియా అనే కంట్రీ సెలెక్ట్ చేసావు అనుకో, ఇక్కడ అన్ని సిటీస్ చూపించకూడదు, ఓన్లీ ఇండియాకి సంబంధించిన సిటీస్ మాత్రమే చూపించాలి. ఓకే. సో అలా దాన్ని ఇంటరాక్షన్ అంటారు. దట్ ఈస్ ఇంటరాక్టివ్. ఓకే. క్లియర్? ఓకే సార్. వన్ విజువల్ టు Yes. ఇంకొక విజువల్. సో ఎంటైర్ డాష్బోర్డ్ ఇంటరాక్టివ్ గా ఉంటే మీరు అలా క్లిక్ చేసుకోవడమంటే మీకు దాని యొక్క డేటా మాత్రమే హైలైట్ అవుతుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద డాష్బోర్డ్. ఓకే సార్. గాట్ ఇట్. ఓకే. సో Yeah. ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా గైస్? ఓకే, ఇప్పుడు నాకు ఎందుకు కన్వర్ట్ చేయాలో కూడా చెప్తాను. ఓకే, ఇప్పుడు మీరు ఒక బిజినెస్ రన్ చేస్తున్నారు అనుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక బుక్ స్టోర్ పెడదాం అనుకున్నారు, స్టేషనరీ. ఓకే, సో మీరు ఏం చేస్తారు? ఫస్ట్ స్టేషనరీ పెట్టాలనుకుంటున్నారు, మీ దగ్గర తగినంత అమౌంట్ ఉంది. వాట్ యు విల్ డూ ఫస్ట్? మీరు ఏం చేస్తారు చెప్పండి. నేను బిజినెస్ని ఎగ్జాంపుల్గా ఎందుకు తీసుకున్నానంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ టేకింగ్ ఇట్. ఓకే, సో మీరు ఒక బుక్ స్టోర్ పెట్టాలనుకుంటున్నారు, స్టేషనరీ షాపు. ఏం చేయాలనుకుంటున్నారు? ఫస్ట్ మీరు ఏం చేస్తారు అది చెప్పండి నాకు. స్టేషనరీ షాప్ పెట్టాలి. సో ఎవ్రీవన్, నేను కూడా స్టేషనరీ షాప్ పెట్టాలనుకుంటున్నా, కానీ పెట్టాలనుకున్నామంటే పెట్టను కదా. సమ్ అనాలిసిస్ ఐ విల్ డూ ఇట్. కరెక్ట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేబీ ఐ థింక్ లొకేషన్ చూసుకుంటాం సార్. అంటే మన స్టోర్ అనేది ఏ దగ్గరలో ఉంటే ఎక్కువ వచ్చి పీపుల్ ఎక్కువ వచ్చి పర్చేస్ చేసే ఛాన్సెస్ ఉంది. మేబీ స్కూల్స్, లొకేషన్స్ ఇట్లాంటివి చూసుకొని ఫస్ట్ దాన్ని బట్టి ప్లేస్ అనాలిసిస్ చేసుకొని మనం పెట్టడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. అబ్సల్యూట్లీ కరెక్ట్. సో ఎందుకు ఇలాంటి అనాలిసిస్ చేస్తాం మనం? అంటే మేబీ మన బిజినెస్ అనేది ఎక్కువ గ్రోత్ అవుతుంది రిమైనింగ్ ప్లేసెస్ తో కంపేర్ చేసుకుంటే. ఇన్ ఇక్కడ జనరల్లీ ఎవరైనా సరే ఫ్లాప్ అవటానికి బిజినెస్ పెట్టరు. కరెక్ట్? నేను లాస్లు ఇవ్వాలి అని బిజినెస్ పెట్టరు. కరెక్ట్? ఎస్, నో? Yes, sir. నేను లాసెస్ ప్రొడ్యూస్ చేయాలని బిజినెస్ ఎవరు పెట్టరు. ఇదేమో అరుణాచలం సినిమా కాదు. కరెక్ట్? వాడికి ఇచ్చిన డబ్బుల్ని ఖర్చు పెట్టడానికి ఏ పిచ్చి పిచ్చి అన్ని చేస్తుంటాడు కదా. సో ఇట్స్ నాట్ లైక్ దట్. మీన్స్ సారీ, రజనీకాంత్. సో రజనీకాంత్ వచ్చి పిచ్చి పిచ్చిగా మనకి అన్ని ఖర్చు పెట్టడానికి డిఫరెంట్ గా చేస్తుంటారు. సో అలా కాదు కదా, రియాలిటీ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. నువ్వు ఏదో ఒకటి సంపాదించడానికే పెడతావు. సో పెట్టే ముందే, ఇన్వెస్ట్ చేసే ముందే యూ విల్ డూ సమ్ అనాలిసిస్. ఆ అనాలిసిస్ ఏంట్రా అంటే లొకేషన్ అనాలిసిస్ చేసావు. ఇప్పుడు మనం పెట్టాలనుకున్న స్టోర్కి, సో లొకేషన్ వైజ్ ఒక స్కూల్ దగ్గర పెట్టావు, మీన్స్ ఇన్ యువర్ బడ్జెట్. సో అందరూ ఒకే బడ్జెట్ ఉండదు కదా, మల్టిపుల్ బడ్జెట్స్ ఉంటాయి, రైట్? సో నీ బడ్జెట్లో నువ్వు ఒక స్కూల్ దగ్గర పెట్టావు. ఒక 3 months బాగా నడిచింది షాప్, అంటే 3 months నడిచింది షాపు. సో మీరు ఏం చేశారంటే 3 months తర్వాత మీరు అనలైజ్ చేసుకుంటున్నారు. యు ఆర్ అనలైజింగ్ ఇట్. 3 months తర్వాత ఏంటి అని అనలైజ్ చేసినప్పుడు ఓన్లీ బుక్సే ఎక్కువ వెళ్తున్నాయి అక్కడ ఆ షాప్లో. వేరే అదర్ స్టేషనరీ ప్రొడక్ట్స్ ఏమీ వెళ్ళట్లేదు ఎక్కువ. అంటే బిజినెస్ ఉంది కానీ బట్ దట్ మచ్ బిజినెస్ ఇస్ నాట్ దర్. ఓన్లీ బుక్స్ మీదే ఎక్కువ బిజినెస్ జరుగుతుంది మీకు. అప్పుడు మీరు తీసుకునే ఫస్ట్ డెసిషన్ ఏంటి? బుక్స్ ఎక్కువ స్టాక్ పెట్టుకోవడానికి ట్రై చేస్తాం. సో మీరు ఏం చేస్తున్నారంటే ఇక్కడ యు ఆర్ రెడ్యూసింగ్ యువర్ మనీ. అంటే ఇన్వెస్ట్మెంట్లో యు ఆర్ రెడ్యూసింగ్ యువర్ మనీ ఆన్ అదర్ ప్రొడక్ట్స్. అదర్ ప్రొడక్ట్స్ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ని రెడ్యూస్ చేసేసి యు ఆర్ ఇన్వెస్టింగ్ మోర్ ఆన్ బుక్స్. ఎందుకు? బికాజ్ అది వెళ్తుంది కాబట్టి. అర్థమవుతుందా? సో దిస్ ఇస్ వన్ ఇంటెలిజెంట్ మూవ్ విచ్ ఎవ్రీ వన్ హ్యాస్ టు టేక్ ఇట్. కరెక్ట్? ఎస్, నో గైస్? Yes, sir. సో ఈ అనాలిసిస్ మనకి పవర్ బిఐలో ఈజీ అవుతుంది. దిస్ అనాలిసిస్ ఇస్ వెరీ మచ్ ఈజీ ఇన్ పవర్ బిఐ టు షో. ఇప్పుడు మీరు రా డేటా మీద ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ మంత్ ఎంత సేల్స్ జరిగింది అనేది తెలుసుకోవాలనుకో, యూనిట్ టు అప్లై మోర్ ఫిల్టర్స్ ఆన్ ఇట్. అండ్ కరెంట్ మంత్ ఎంత సేల్ జరిగింది, అగైన్ మోర్ ఫిల్టర్స్ అప్లై చేయాలి. కంపారిజన్ అగైన్ యూనిట్ టు మాన్యువల్లీ. ఓకే, అలాగా మనం ఇక్కడ ఏం చేస్తామంటే అవన్నీ బిల్డ్ చేసుకున్నాం అనుకో, యూజర్ వచ్చి మీన్స్ ఆ షాప్ ఓనర్ ఎవడైతే ఉన్నాడో అతను వచ్చి పలానా డేట్ కనుక క్లిక్ చేశాడు అనుకో, ఆ డేట్లో ఏమేమి సేల్ అయినాయి అవన్నీ ఈ విజువల్స్ లో చూపించవచ్చు. అండ్ కరెంట్ మంత్ సేల్ ఎంత, ప్రీవియస్ మంత్ సేల్ ఎంత, కరెంట్ డే సేల్ ఎంత, ప్రీవియస్ డే సేల్ ఎంత, వాటి కంపారిజన్ అయింది. నిన్నటికన్నా ఈరోజు సేల్ ఎక్కువ జరిగిందా, తక్కువ జరిగిందా, ఒకవేళ తక్కువ జరిగితే ఏ ప్రొడక్ట్స్ తక్కువ జరిగింది.
సో వీక్లీ అనాలిసిస్ చేయొచ్చు మనం. సో ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ అనాలిసిస్ చేసి మనం ప్రీ డిఫైన్డ్గా పెట్టేయచ్చు అనమాట. మీన్స్ మనం దట్ ఈస్ నాట్ నథింగ్ ఇస్ ప్రీ డిఫైన్డ్ హియర్, ఓకే. కానీ యూజర్కి ప్రీ డిఫైన్డ్గా పెట్టేయచ్చు. అంటే నువ్వు ఇది సెలెక్ట్ చేసుకుంటే యూ విల్ బి గెట్టింగ్ కరెంట్ డే సేల్స్, ప్రీవియస్ డే సేల్స్, కరెంట్ మంత్ సేల్స్, ప్రీవియస్ మంత్ సేల్స్, కంపారిజన్ వెదర్ ఇట్ ఈస్ గోయింగ్ అప్ ఆర్ డౌన్, ఇవన్నీ ప్రీ డిఫైన్డ్గా వాళ్ళకి కనపడుతూ ఉంటాయి అనమాట. సో బ్యాక్ ఎండ్లో మనం చాలా క్యాలిక్యులేషన్స్ చేసి పెడతాము. బట్ వాళ్ళకి ఏంట్రా అంటే ఓకే నాకు ఇది నొక్కితే ఇది వస్తుంది, ఇది నొక్కితే ఇది వస్తుంది, అలాగా వాళ్ళకు ఉంటుంది అనమాట. సో ఫర్ దెమ్ ఇట్ విల్ బి వెరీ మచ్ ఈజీ టు అండర్స్టాండ్ నౌ. బిజినెస్ అర్థం చేసుకోవడానికి చాలా ఈజీ. సో దట్ ఈస్ ద రీజన్ వీ కెన్ యూజ్ దస్ పవర్ బిఐ టూల్, ఓకే. సో ఇది ఓన్లీ బిజినెస్లోనేనా అంటే నో. డేటా ఎక్కడెక్కడ ఉంటుంది? ఓన్లీ బిజినెస్లోనే ఉంటుందా డేటా? Anywhere. ఎనీవేర్. నువ్వు మెక్డీకి వెళ్తావు తినడానికి, రైట్? అక్కడ డేటా ఉంది. యూ విల్ గో టు పూమా స్టోర్కి వెళ్తావు. ఎందుకు? షూస్ కొనడానికి. అక్కడ డేటా ఉంది, ఓకే. నెక్స్ట్ ఇఫ్ యూ గో టు ఎనీ అదర్ క్లోతింగ్ స్టోర్స్, ఓకే, బట్టలు కొనడానికి వెళ్ళావు అనుకో, అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా డేటా ఉంటుంది, ఓకే. నువ్వు పర్చేస్ చేస్తున్నావు కదా, కరెక్ట్. అండ్ ఇఫ్ యూ జాయిన్ ఇన్ ఎనీ కంపెనీ అక్కడ డేటా ఉంటుంది, ఓకే. ఇఫ్ యూఆర్ డ్రాయింగ్ సమ్ శాలరీ అది కూడా డేటానే. ఎవ్రీథింగ్ ఈజ్ అ డేటా. అర్థమవుతుందా? సో 90s దట్స్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ బాల్ గేమ్ అనమాట. ఇప్పుడు కంప్లీట్లీ డిఫరెంట్, చేంజ్ అయిపోయింది. సో ఎవ్రీ వన్ దే ఆర్ స్టోరింగ్ దేర్ డేటా ఇన్ టు సర్వర్స్, ఓకే. పెద్ద సర్వర్లు పెట్టుకుని డేటాని స్టోర్ చేసుకుంటున్నారు. ఎందుకంటే దాట్ మచ్ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్లో బిజినెస్ ఎలా జరగాలి అనేది ఆ డేటా చెప్తుంది మీకు. సో ఇక్కడ మనం ఒక డెసిషన్ తీసుకున్నామా, బేస్డ్ ఆన్ ద డేటానే మనం బుక్స్ని ఇంక్రీజ్ చేసి మిగతా స్టేషనరీ ప్రోడక్ట్స్ తగ్గించాం, రైట్? Yes, sir. అది ఎలా తీసుకున్నావు నువ్వు డెసిషన్? డేటా మీద అనాలిసిస్ చేసే కదా తీసుకుంది. Yeah. సో డేటా ఇస్ దాట్ మచ్ ఇంపార్టెంట్. అర్థమవుతుందా? Yes, sir. సో ఇప్పుడు మీరు అమెజాన్లో ఒక ఆర్డర్ పెట్టారు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్. ఆర్డర్ మీకు డెలివరీ అవ్వలేదు అనుకుందాం. ఆర్డర్ మీకు డెలివరీ అవ్వలేదు. సో మీరు యాక్షన్ తీసుకునే లోపలే ఇంటర్నల్గా యాక్షన్స్ తీసుకుంటా ఉంటారు దాని మీద, ఎందుకు డెలివరీ అవ్వలేదు ఏంటి అనేది. ఎలా? బికాస్ ఆ పర్టికులర్ ఆర్డర్ని ట్రాక్ చేస్తారు విత్ దట్ ఆర్డర్ నెంబర్. దట్ ఈస్ డేటా. అర్థమవుతుందా? Yes, sir. So why we need to create interactive dashboards? To drive business results with actionable insights. To drive business results with actionable insights. నీ బిజినెస్లో ఏమైనా నీకు నష్టం జరుగుతుంది అంటే దాని మీద నువ్వు ఇమీడియట్ యాక్షన్స్ తీసుకొని దెన్ యూ నీడ్ టు టేక్ దట్ బిజినెస్ ఇన్ ద రైట్ డైరెక్షన్ ఇన్ దట్ పర్టికులర్ ఏరియా. అండర్స్టూడ్? Yes, sir. ఎనీ క్వశ్చన్స్? Any questions? No, sir. Can we move to the next slide? Yes, sir. సో ఇప్పుడు అందరికీ అర్థమైందా వాట్ ఈస్ పవర్ బిఐ అనేది? పవర్ బిఐ యాజ్ అ డేటా విజువలైజేషన్ టూల్. ఎవరు అడిగినా అదే ఆన్సర్. కానీ ఎందుకు చెయ్యాలి అంటే నేను చెప్పింది ఇది, ఓకే. దానికి ఎక్స్ప్లెనేషన్ ఇది. క్లియర్? కెన్ వి మూవ్? ఎనీ క్వశ్చన్స్ గైస్? ఏమన్నా డౌట్ ఉందా? క్లియర్గా అర్థమైందా? ఓకే. సో వాట్ ఈస్ పవర్ బిఐ అనేది తెలుసుకున్నారు, అయిపోయింది. వాట్ ఈస్ పవర్ బిఐ అనేది తెలుసుకున్నారు, అయిపోయింది. కానీ ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంట్రా అంటే పవర్ బిఐ ప్రాసెస్ ఫ్లో. పవర్ బిఐలో యూజ్ చేసే ప్రాసెస్ ఫ్లోని మీరు తెలుసుకోవాలి, ఓకే. పవర్ బిఐలో యూజ్ చేసే ప్రాసెస్ ఫ్లోని మీరు తెలుసుకోవాలి, ఓకే. ఇక్కడ మీరు పవర్ బిఐ మీద 3 నేమ్స్ చూస్తున్నారు. ఒకటి పవర్ బిఐ డెస్క్టాప్, ఇంకోటి పవర్ బిఐ సర్వీస్, ఇంకోటి పవర్ బిఐ గేట్వేస్ కదా. Yes, sir. ఈ ప్రాసెస్ ఫ్లోలో తెలుసుకునేటప్పుడు ఈ మూడింటి గురించి కూడా తెలుసుకుందాం, ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెస్క్టాప్ అనే ఒకటి ఉంటుంది, ఓకే. డెస్క్టాప్ ఈజ్ నథింగ్ బట్ వన్ అప్లికేషన్. డెస్క్టాప్ అప్లికేషన్ మీన్స్ వీ కెన్ డౌన్లోడ్ దట్ అప్లికేషన్ ఇన్ టు అవర్ సిస్టమ్స్, ఓకే. ఇప్పుడు మీరు ఎక్సెల్ యూజ్ చేయాలనుకో ఏం అప్లికేషన్ కావాలి? Microsoft Excel. ఎక్సెల్ కావాలి. వితౌట్ ఎక్సెల్ కెన్ యూ యూజ్ దట్ మీన్స్ ఎక్సెల్ యూజ్ చేయగలుగుతారా మీరు? Impossible, sir. పవర్ పాయింట్కి సో పవర్ పాయింట్ అప్లికేషన్ కావాలి. సో అలాగా అవుట్లుక్ అప్లికేషన్ కావాలి.
అదర్వైజ్ యూ కెనాట్ యూజ్ ఇట్. ఆర్ యూ గైస్ గెటింగ్ ఇట్? అలాగే పవర్ బిఐ డెస్క్టాప్కి కూడా పవర్ బిఐ అప్లికేషన్ కావాలి. అప్లికేషన్ మనం డౌన్లోడ్ చేసుకోవాలి. సో అప్పుడు మనం దీన్ని యూజ్ చేయొచ్చు అనమాట. పవర్ బిఐ డెస్క్టాప్ ఇస్ ఫ్రీ ఫర్ ఎనీ వన్. పవర్ బిఐ డెస్క్టాప్ ఇస్ ఫ్రీ ఫర్ ఎనీ వన్. అది కూడా లైసెన్స్డ్ వర్షనే దొరుకుతుంది. ఓకే, ఓకే, నో కరప్టెడ్ వర్షన్స్ ఇవేమి ఉండవు. ఓకే, ప్రాపర్ లైసెన్స్డ్ వర్షన్ యూ కెన్ గెట్ ఇట్ ఇన్ యువర్ ల్యాప్టాప్. ఓకే, దట్ ఈస్ ఫ్రీ ఫర్ ఎవ్రీ వన్. క్లియర్? ఇస్ దిస్ క్లియర్? క్లియర్. ఓకే, సో ఈ డెస్క్టాప్ ఎందుకు యూజ్ చేయాలి అంటే డాష్బోర్డ్ని బిల్డ్ చేయడానికి యూజ్ చేయాలి. డాష్బోర్డ్ని బిల్డ్ చేయడానికి యూజ్ చేయాలి. డాష్బోర్డ్ని బిల్డ్ చేయడానికి మనకి ఏమేం కావాలి? ఎనీ ఐడియా? డేటా, కరెక్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డాష్బోర్డ్ని బిల్డ్ చేయాలంటే మనకి రెండు కావాలి. ఒకటి టూల్ కావాలి, ఇంకోటి డేటా కావాలి. సో టూల్ ఉంది పవర్ బిఐ డెస్క్టాప్. సో వితౌట్ డేటా యూ కెనాట్ డూ ఎనీథింగ్. ఆ డేటా ఎక్కడుంది? ఈ హండ్రెడ్స్ ఆఫ్ డేటా సోర్సెస్లో ఉంది. దట్ మైట్ బి ఎనీథింగ్. ఎక్సెల్ అవ్వచ్చు, ఎస్క్యూఎల్ అవ్వచ్చు, స్నోఫ్లాక్ అవ్వచ్చు, ఎజ్యూర్ అవ్వచ్చు, లేకపోతే పవర్ బిఐ కూడా అవ్వచ్చు, లేకపోతే డిఫరెంట్ డేటా సోర్సెస్ అవ్వచ్చు. మనకి ఆర్కిల్ అవ్వచ్చు, యాక్సెస్ అవ్వచ్చు, ఇట్ మైట్ బి ఎనీథింగ్. సో అందులో నుంచి డేటాని ఫెచ్ చేసుకోవచ్చు. ఇందులో నుంచి డేటాని ఫెచ్ చేసుకోవడానికి పవర్ బిఐ డెస్క్టాప్లో వీ హ్యావ్ డేటా కనెక్టర్స్ ఉన్నాయి. ఆ డేటా కనెక్టర్స్ని యూస్ చేసుకుని వీ కెన్ ఫెచ్ ద డేటా. యూ నో నీడ్ టు రైట్ ఎనీ కోడ్ ఫర్ ఇట్. సో ప్రీ-డెవలప్డ్ కనెక్టర్స్ ఉన్నాయి మన దగ్గర. ఓకే, ఆ కనెక్టర్స్ని యూస్ చేసుకుని వీ కెన్ ఫెచ్ ద డేటా ఫ్రమ్ మల్టిపుల్ డిఫరెంట్ సోర్సెస్. సో నువ్వు డేటాను తెచ్చుకొని ఆన్ టాప్ ఆఫ్ ద డేటా యూ కెన్ క్రియేట్ ద డాష్బోర్డ్స్ లైక్ దిస్. ఇది ఒక డాష్బోర్డ్ అనుకోండి. ఇలా మనం క్రియేట్ చేయొచ్చు. ఇలా క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మీకు కావాల్సింది, ప్లీజ్ మ్యూట్ గైస్, ప్లీజ్ మ్యూట్. ఎవరో అమ్మాయి మాట్లాడుతుంది, ప్లీజ్ మ్యూట్. సో మనం డాష్బోర్డ్స్ క్రియేట్ చేయొచ్చు. ఈ డాష్బోర్డ్ క్రియేట్ చేయాలంటే మనకు కావాల్సిన మెయిన్ ఏంటి? డేటా. వితౌట్ డేటా కెన్ యూ క్రియేట్ దిస్ వన్? నాట్ పాసిబుల్. క్లియర్? టిఫిన్ తిన్నారా ఎవరైనా ఈరోజు ఇప్పుడు స్పాట్లో? సో ఎనీవన్? సో నేను ఇప్పుడు ఇడ్లీ తినేసి వచ్చాను. సో ఇడ్లీ రావాలంటే ఇడ్లీ పిండి ఉండాలి కదా. వితౌట్ దాట్ వన్ యూ కెనాట్ గెట్ ఇట్. కరెక్ట్? సేమ్ లైక్ దట్ డాష్బోర్డ్ బిల్డ్ చేయాలంటే నీకు డేటా లేకుండా నువ్వు డాష్బోర్డ్ని బిల్డ్ చేయలేవు. అర్థమవుతుందా? Yes, Yes, sir. sir. సింపుల్ ఫండా అంతే. ఓకే, సో డేటా విల్ బి దేర్ ఇన్ సోర్సెస్. పవర్ బిఐ డెస్క్టాప్ లో డేటా కనెక్టర్స్ ఉంటాయి. ఆ యూస్ చేసుకుని డేటాను ఫెచ్ చేసుకొని వీ కెన్ క్రియేట్ ద డాష్బోర్డ్స్ బై యూజింగ్ దట్ డేటా. ఓకే, డాష్బోర్డ్ బిల్డ్ చేసావు. నెక్స్ట్ ఏం చేయాలి? నువ్వు నిన్ను హైర్ చేసుకున్నారు. ఓకే, కంపెనీలోకి హైర్ చేసుకున్నారు. యువర్ మేనేజర్ హ్యాస్ గివెన్ సమ్ టాస్క్. సో ఆ టాస్క్ని ఫుల్ఫిల్ చేశారు. నెక్స్ట్ ఏం చేయాలి మీరు? అంటే టాస్క్ని బిల్డ్ చేస్తారు. నెక్స్ట్ ఏం చేస్తారు? మేనేజర్ కి సెండ్ చేస్తాం సార్, మేబీ కంప్లీట్ అయ్యాక. సో మేనేజర్కి షేర్ చేయాలి కదా. యూ నీడ్ టు షేర్ ఇట్ కదా. మీకు ఇచ్చిన వర్క్ అతనే కదా మీకు వర్క్ ఇచ్చింది. షేర్ చేయాలి. మీ దగ్గరే పెట్టుకుంటారా అది? హలో, నో సార్, పెట్టుకుంటే ఏమవుతుంది? యూజ్లెస్. అది కాదు యూజ్లెస్, మీరు అవుతారు యూజ్లెస్. అంతే కదా. సో అతను ఏం ఫీల్ అవుతాడు? ఓకే, వీళ్ళ వల్ల మనకి వర్క్ జరగదు అని మిమ్మల్ని తీసేస్తారు. అర్థమవుతుందా? సో అందుకని మనం షేర్ చేయాలంటే ఎన్ నెంబర్ ఆఫ్ వేస్ ఉన్నాయి. ఓకే, షేర్ చేయడానికి అవుట్లుక్ నుంచి షేర్ చేయొచ్చు, లేకపోతే షేర్ పాయింట్ నుంచి షేర్ చేయొచ్చు, వన్ డ్రైవ్ లో పెట్టి కూడా షేర్ చేయొచ్చు. హౌ వీఆర్ షేరింగ్ అదర్ ఫైల్స్. అలాగే పవర్ బిఐ కూడా అంతే. వీ కెన్ కీప్ ఎనీవేర్. షేర్ పాయింట్ లో పెట్టచ్చు, అవుట్లుక్ లో పంపించచ్చు, వన్ డ్రైవ్ లో పెట్టచ్చు, టీమ్స్ లో పంపించచ్చు. సో టీమ్స్ అల్టిమేట్లీ వర్క్ అయ్యేది షేర్ పాయింట్ మీదే. సో టీమ్స్ అండ్ షేర్ పాయింట్ బోత్ ఆర్ సేమ్. ఓకే, సో అలా కాకుండా మైక్రోసాఫ్ట్ ఏం చెప్తుందంటే వీ హ్యావ్ ఎ డెడికేటెడ్ సర్వీస్ టు షేర్ పవర్ బిఐ రిపోర్ట్స్ అని చెప్పేసి చెప్తుంది. డెడికేటెడ్ సర్వీస్ ఉంది. ఓకే, ఈ సర్వీస్ని యూజ్ చేసుకొని రిపోర్ట్స్ని షేర్ చేయి. దట్ టు ఇన్ ఏ సెక్యూర్డ్ వే. షేర్ పాయింట్లో ఇవ్వలేని మన సెక్యూరిటీ ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు.
సో డెడికేటెడ్ గా దీని మీద సెక్యూరిటీస్ పెట్టి దే ఆర్ వర్కింగ్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, అలాగా మనకి ఈ సర్వీస్ ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, సో మనం రిపోర్ట్ ని డెస్క్టాప్ లో బిల్డ్ చేసిన తర్వాత సర్వీస్ లోకి మూవ్ చేసి సర్వీస్ నుంచి యూజర్స్ కి యాక్సెస్ ఇవ్వచ్చు. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ యాక్చువల్లీ. ఓకే, డెస్క్టాప్ లో రిపోర్ట్ బిల్డ్ చేయాలి, సర్వీస్ లోకి మూవ్ చేయాలి, సర్వీస్ నుంచి యూజర్స్ కి యాక్సెస్ ఇవ్వాలి. సర్వీస్ ఎక్కడ ఉంది? క్లౌడ్ లో. దీని దీని సింబల్ కనబడుతుందా? దిస్ ఇస్ నథింగ్ బట్ క్లౌడ్. ఓకే, service is there in the cloud. Okay, so everyone knows about this one, right? What is cloud? Hello. Any question on this one? No, right? సార్ నాకు క్లౌడ్ అంటే తెలియదు, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? So okay, fine. మీరు జీమెయిల్ యూస్ చేస్తారా? ఎస్ సార్, యూస్ చేస్తాను. ఎలా యూస్ చేస్తారు జీమెయిల్ ని? దాని మెయిల్ ఐడి క్రియేట్ చేసుకుంటాను, పాస్వర్డ్ క్రియేట్ చేసిన తర్వాత నాకు ఎక్కడికి వెళ్ళి యూస్ చేస్తారు? దీంట్లో గూగుల్లో జీమెయిల్ దీంట్లో వెబ్ లోకి వెళ్తారు, రైట్? సో క్లౌడ్ అంటే అదే. ఓకే ఓకే, yes, సో good. మీకు జీమెయిల్ లోకల్లో ఉందా అంటే మీ సిస్టంలో? ఉంది మీ సిస్టంలో ఉందా అని అడుగుతున్నా. ఉంది సార్. ఇన్ యువర్ సిస్టమ్, మీ సిస్టంలో ఉన్నప్పుడు మీరు క్లౌడ్లోకి ఎందుకు వెళ్తున్నారు, వెబ్లోకి ఎందుకు వెళ్తున్నారు? సో నా క్వశ్చన్ అర్థమైందా మీకు? అర్థం అవ్వలేదు. సో యాజ్ అన్ అప్లికేషన్ మీకు జీమెయిల్ ఉందా ఇన్ యువర్ సిస్టమ్? ఉంది కదా సార్. ఉండదు. ఉంటేనే కదా మరి ఎలా మేము ఎవ్రీథింగ్ యు ఆర్ గోయింగ్ టు యాక్సెస్ ఇన్ ద వెబ్. ఎవ్రీథింగ్ యు ఆర్ గోయింగ్ టు యాక్సెస్ ఇన్ వెబ్. ఓకే, ఇప్పుడు Okay. మీకు రీసెంట్ గా మ్యారేజ్ అయింది అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. ఓకే, అయిందో లేదో నాకు తెలియదు, బట్ అనుకుందాం. ఓకే, మీ ఫ్రెండ్ మీకు మీ మ్యారేజ్ పిక్స్ షేర్ చేయమన్నారు. వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ? ఆ మ్యారేజ్ పిక్స్ మీకు లోకల్లో ఉన్నాయి, అంటే మీ సిస్టంలో ఉన్నాయి. మీ ఫోటో స్టూడియో వాడు పెన్ డ్రైవ్ ఇచ్చాడు, ఆ పెన్ డ్రైవ్ లో నుంచి మీరు ల్యాప్టాప్ లోకి ఎక్కించుకున్నారు. మీ ల్యాప్టాప్ లో ఓకే, మీ ఫ్రెండ్ కి okay. ఎలా షేర్ చేస్తారు? వాళ్ళ మెయిల్ ఐడికి షేర్ చేస్తాను నేను వాళ్ళ మీరు photos. చేసేది ఏంటో తెలుసా? ఇక్కడ ఫస్ట్ లోకల్ నుంచి వెబ్ లోకి Hmm. లోడ్ చేస్తారు. ఫస్ట్ ఓకే, అప్లోడ్ చేస్తారు. అది జీమెయిల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకే, వన్ డ్రైవ్ కావచ్చు. ఓకే, మీరు లోడ్ చేసిన తర్వాత ఆ మెయిల్ ని షేర్ చేస్తారు. కరెక్ట్? ఓకే, అవును. ఇక్కడ కూడా అదే ప్రాసెస్, సేమ్ యాజ్ ఇట్ ఈస్. మీరు లోకల్లో ఫైల్ బిల్డ్ చేశారు, ఇది లోకల్లో ఉంది, యూజర్స్ కి పంపించాలి. మీరు క్లౌడ్ లోకి మూవ్ చేసి క్లౌడ్ నుంచి యూజర్స్ కి యాక్సెస్ ఇస్తారు. సేమ్ ప్రాసెస్. దెర్ ఈస్ నో ఎనీ Okay. డిఫరెన్స్. ఓకే, Like దెర్ ఈస్ నో ఎనీ డిఫరెన్స్. అక్కడ మీరు జీమెయిల్ యూస్ చేస్తారు, కానీ ఇక్కడ పవర్ బిఐ సర్వీస్ యూస్ చేస్తారు, అంతే. ఎనీ క్వశ్చన్స్ గైస్? అర్థం. ఎనీ క్వశ్చన్స్? ఇక్కడ వరకు ఏమైనా క్వశ్చన్ ఉందా? ఇక్కడ వరకు ఏమైనా క్వశ్చన్ ఉందా? No. ఓకే, యూజర్స్ కెన్ యాక్సెస్ ఫ్రమ్ ల్యాప్టాప్, మొబైల్ అండ్ ట్యాబ్ నుంచి కూడా యాక్సెస్ చేయొచ్చు. ఎందుకంటే పవర్ బిఐ ఇస్ హ్యావింగ్ డెడికేటెడ్ యాప్ ఉంది. పవర్ బిఐకి డెడికేటెడ్ యాప్ ఉంది. ఆ యాప్ లాగిన్ చేసి కూడా చేసుకోవచ్చు. అమెజాన్కి యాప్ ఉందా? ఉంది. సో మీరు వెబ్లోకి వెళ్ళినప్పుడు, యాప్లోకి వెళ్ళినప్పుడు లాగిన్ క్రెడెన్షియల్స్ ఏమైనా చేంజ్ అవుతాయా? No. నో, రైట్? No, ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్. వెబ్లోకి వెళ్ళినా యాప్లోకి వెళ్ళినా నథింగ్ విల్ చేంజ్. క్లియర్ గైస్? ఇస్ దిస్ క్లియర్? నా ఎగ్జాంపుల్స్ Yes, sir, clear. అర్థమవుతున్నాయి, రైట్? Yes, sir, clear. ఓకే, సో గేట్వేస్ ఏంటో దీని గురించి తెలుసుకుందాం. ఓకే, దీని గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ ఒక డాష్ బోర్డ్ బిల్డ్ చేద్దాం. అంటే ఇప్పుడు బిల్డ్ చేయట్లేదు, బిల్డ్ చేసామని అనుకుందాం కొంతసేపు. ఓకే, నేను సేల్స్ డాష్ బోర్డ్ బిల్డ్ చేశాను. ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను బుక్ స్టోర్ గురించి, రైట్? Yes. బుక్ స్టోర్స్ మీద ఒక డాష్ బోర్డ్ బిల్డ్ చేశాను అనుకుందాం. డాష్ బోర్డ్ ని నేను క్లౌడ్ లోకి మూవ్ చేశాను. క్లౌడ్ నుంచి యూజర్స్ కి యాక్సెస్ ఇచ్చాను. యూజర్ అంటే ఎవరు? ఆ షాప్ ఓనర్ కి యాక్సెస్ ఇచ్చాను అనుకుందాం. ఓకే, ఇది ప్రాసెస్ అయిపోయింది అనుకుందాం. సో యూజరు ఈ రోజు రిపోర్ట్ ఓపెన్ చేసినప్పుడు ఎక్కడి వరకు అతను చూడొచ్చు డేటా? ఏ రోజు వరకు డేటా చూడొచ్చు అతను ఈ రోజు ఓపెన్ చేస్తే? ఈ రోజు వరకు. ఈ రోజు వరకు అన్నా చూడాలి, లేకపోతే నిన్నటి వరకు అన్నా చూడాలి. కరెక్ట్? Yeah. రేపటి డేటా ఈ రోజు చూస్తాడా? No. no, sir.
ఫ్యూచరిస్టిక్ డేట్స్లో ఉన్న డేటాని ఈరోజు చూడగలుగుతాడా? నో. నో సార్. చూడలేడు. ఓకే, సో రేపు మార్నింగ్ మీన్స్ రేపు నైట్ అయింది. ఇప్పుడు రేపు నైట్ అయిన తర్వాత మళ్ళీ యూజర్ ఏ డేటా చూడాలి? రేపు నైట్ టుడే డే. అంటే రేపటి డేటా చూడాలి, కరెక్ట్? Yes, sir. అప్పుడు ఎలా? రేపటి డేటా చూడాలి కదా. ఇప్పుడు ఈ డాష్బోర్డ్, దిస్ డాష్బోర్డ్ కంటైన్స్ ఓన్లీ టిల్ టుడే, కరెక్ట్? ఎస్, నో? నా క్వశ్చన్ అర్థమైందా గైస్? అర్థమైంది సార్. డేట్ చేంజ్ అయింది, రేపటి డేట్ రానే వచ్చింది. రేపు రాత్రి కల్లా వి నీడ్ టు లోడ్ ఇట్ కదా. సో డేటా చేంజ్ అవ్వాలి, కరెక్ట్? సో డేటా చేంజ్ అవ్వాలంటే మనం ఏం చేయాలి? సో ఎనీ ఐడియా, ఎనీ గెసెస్? రిఫ్రెష్ కొడితే అవుతుంది సార్. ఓకే, ఇంకా ఇంకా ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, చిన్న ఎగ్జాంపుల్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఇప్పుడు రీఫ్రెష్ చేశాను ఇక్కడ అనుకుందాం. ఎక్కడ? పవర్ బిఐ సర్వీస్లో కదా. పవర్ బిఐ సర్వీస్లో రీఫ్రెష్ చేశాను. రీఫ్రెష్ చేస్తే అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే కనెక్షన్ ఉండాలి డేటాకి దీనికి. డేటాకి దీనికి కనెక్షన్ ఉండాలి. నీ డేటా లోకల్ డేటా అనుకో, నీ రిపోర్ట్ క్లౌడ్లో ఉందనుకో, కనెక్షన్ ఏర్పడదు కదా. బికాస్ ఈ రెండు డిఫరెంట్, ఎలా చెప్పాలి మీకు, దిస్ వన్ ఇస్ ఇట్ ఇన్ క్లౌడ్, ఓకే, దిస్ వన్ ఇస్ ఇట్ ఇన్ లోకల్. నీ డేటా అనేది లోకల్లో ఉంది, నీ రిపోర్ట్ అనేది క్లౌడ్లో ఉంది. ఓకే, రెండు డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్లో ఉన్నాయి. రెండు డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్లో ఉన్నాయి. అప్పుడు నువ్వు ఇక్కడ రీఫ్రెష్ చేసావు అనుకో, లోకల్లో ఉన్న డేటాని ఎలా ఫెచ్ చేస్తుంది? చేయలేదుగా. Sir. చేస్తుందా? చేయలేదు, రైట్? Yeah, right, sir. సో ఎవ్రీవన్, ఆర్ యూ గైస్ గెట్టింగ్ మై పాయింట్? సో రెండు డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్లో ఉన్నప్పుడు డేటాను ఫెచ్ చేయలేదు అది. ఓకే, అండ్ మనం డేటాని ఖచ్చితంగా ఫెచ్ చేయాల్సింది ఎక్కడికి? సర్వీస్లోకే. ఎందుకు? యూజర్ చూసే సర్వీస్లో రిపోర్టే కదా. Yes, sir. ఎస్. సో Yes. ఇందులో రెండు వేస్ ఉన్నాయి. ఒకటి, లోకల్ రిపోర్ట్ని రీఫ్రెష్ చేయి. ఇది లోకల్ రిపోర్టు, డేటా కూడా లోకలే, రెండు సేమ్ ఎన్విరాన్మెంట్ కదా, రీఫ్రెష్ అయిపోయింది. ఓకే, సో రెండు Okay. సేమ్ ఎన్విరాన్మెంట్, రీఫ్రెష్ అవుద్ది. దెన్ వాట్ యూ కెన్ డూ ఇస్, అండ్ సేమ్ ఎన్విరాన్మెంట్నే కాదు, వేరేది ఏదైనా మీన్స్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ ఏమైనా ఉన్నా కానీ రీఫ్రెష్ నువ్వు మాన్యువల్లీ క్లిక్ చేస్తున్నావు కాబట్టి సో రీఫ్రెష్ అవుద్ది. ఈ రిపోర్ట్ని యూ కెన్ మూవ్ ఇట్. ఈ రిపోర్ట్ని మూవ్ చేసి ఇక్కడ రీప్లేస్ చేయొచ్చు. సో దట్ ఈస్ వన్ వే. కానీ ఈ వే చేయటం వల్ల ఎవ్రీడే నువ్వు మాన్యువల్గా రీఫ్రెష్ చేయాలి రిపోర్ట్ని. దిస్ ఇస్ మాన్యువల్ ఇంటర్వెన్షన్ అనమాట ఇది. ఓకే, సో మాన్యువల్గా కాకుండా ఆటోమేటిక్ వే ఏమన్నా ఉందా అనేదే పాయింట్ ఇప్పుడు. సో దెర్ ఈస్ ఏ వే. నువ్వు రీఫ్రెష్ షెడ్యూల్ చేసుకోవచ్చు ఇక్కడ. సో మీరు అలారం సెట్ చేసుకుంటారా మొబైల్లో? యా సార్. అలాగే రీఫ్రెష్ను షెడ్యూల్ చేసుకోవచ్చు. ఓకే, సో రీఫ్రెష్ని షెడ్యూల్ చేసుకోవచ్చు. సో అలారం మీరు 6:30కి పెట్టారనుకో, 6:30కే మోగిద్దా లేకపోతే 7:30కి మోగిద్దా? 6:30 AM. 6:30కి మోగిద్ది. అసలు అలారంలో జరిగే ప్రాసెస్ ఏంటో చెప్పండి గైస్. ఎనీవన్? అలారంలో అసలు జరుగుతున్న ప్రాసెస్ ఏంటి చెప్పండి. వాట్ ప్రాసెస్ ఇస్ హ్యాపెనింగ్ దేర్? ఎనీ ఐడియా? మేబీ ఏదైనా లాక్ అనేది క్రియేట్ అవుతుంది అంటారా సార్ ఆ టైంలో మనం పెట్టినప్పుడు? యాక్చువల్గా ఆ టైం వచ్చినప్పుడు అలారం ఏం చేస్తుంది అంటే ఒక సౌండ్ని ట్రిగర్ చేస్తుంది. ఒక సౌండ్ని ట్రిగర్ చేస్తుంది. దట్ ఈస్ అ ప్రాసెస్. అర్థమవుతుందా? ఆర్ యు గైస్ గెట్టింగ్ ఇట్? Yes, sir. Yes, sir. సో మీరు ఆ సౌండ్ని కూడా సెట్ చేసుకోవచ్చు. మీకు తెలుసా అది? ఎస్, రైట్, యూ కెన్ చేంజ్ ద సౌండ్స్. Yes. Yes. సో అలారంలో ఏం చేస్తుంది, ఆ టైం వచ్చినప్పుడు సౌండ్ని ట్రిగర్ చేస్తుంది. ఇక్కడ కూడా రీఫ్రెష్ షెడ్యూల్ చేసినప్పుడు ఆ టైం వచ్చినప్పుడు రీఫ్రెష్ని ట్రిగర్ చేస్తుంది.
రీఫ్రెష్ని ట్రిగర్ చేస్తుంది. ఈ రీఫ్రెష్ అవ్వాలి అంటే లోకల్లో ఉన్న డేటాను ఫెచ్ చేసుకోవాలి. లోకల్లో ఉన్న డేటాను నువ్వు ఫెచ్ చేయాలంటే లోకల్కి క్లౌడ్కి ఈ రెండింటి డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ మధ్యలో నువ్వు బ్రిడ్జ్ క్రియేట్ చేయాలి. ఆ బ్రిడ్జ్ నువ్వు బై యూజింగ్ గేట్వేస్ నువ్వు క్రియేట్ చేయొచ్చు. ఈ గేట్వేస్ని బ్రిడ్జ్గా క్రియేట్ చేసి లోకల్ ఎన్విరాన్మెంట్కి క్లౌడ్ ఎన్విరాన్మెంట్కి ఎప్పుడైతే ఇది రీఫ్రెష్ ట్రిగ్గర్ చేస్తుందో ఈ బ్రిడ్జ్ మీద ఇది ఆటోమేటిక్గా నడుచుకుంటూ వెళ్ళి డేటాని పుల్ చేస్తుంది. సో దానికోసం ఈ గేట్వేస్ యూజ్ చేయాలి. వెనెవర్ యువర్ డేటా ఈజ్ సిట్టింగ్ ఇన్ క్లౌడ్, మీ రిపోర్ట్ క్లౌడ్లో ఉంది, డేటా కూడా క్లౌడ్లో ఉంది, బోత్ ఆర్ నాట్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్, సేమ్ ఎన్విరాన్మెంట్లో ఉన్నారు అన్నట్టు. అలాంటి టైమ్స్లో ఈ మీడియేటర్ అవసరం లేదు మనకి. సో డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్లో ఉన్నప్పుడు ఈ మీడియేటర్ కావాలి మనకి. సో ఆల్వేస్ గేట్వేస్ మనం లోకల్ నుంచి క్లౌడ్కి డేటా మూవ్ చేయడానికి యూజ్ చేస్తాం యాజ్ ఎ బ్రిడ్జ్. ఓకే, దెన్ ఆటోమేటిక్గా ఇక్కడ డేటా అప్డేట్ అవుద్ది. సో ఇక్కడ మనం మాన్యువల్గా చేస్తున్న ప్రాసెస్ ఏం లేదు. రీఫ్రెష్ కూడా ఆటోమేటిక్ కదా. మీరు మార్నింగ్ 5:30కి లెగవాలంటే 5కి లేసి అలారం పెడతారా, లేకపోతే 5:25కి అలారం పెడతారా? హలో, నో సార్, నైట్ నైటే పెట్టేస్తారు. అండ్ యూ విల్ సెట్ దిస్ వన్ ఎవ్రీడే సెట్ చేస్తారు కదా. ఎస్ సార్. ఎవ్రీడే సెట్ చేసినప్పుడు మీరు ఎవ్రీడే దాన్ని ఇంకా చూసుకోవాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది. ఇక్కడ కూడా రీఫ్రెష్ మనం ట్రిగ్గర్ చేస్తే ఆటోమేటిక్గా ట్రిగ్గర్ అవుద్ది. ట్రిగ్గర్ అయినప్పుడు గేట్వేస్ యాక్టివేట్ అయ్యి ఆటోమేటిక్గా వెళ్ళి డేటాను ఫెచ్ చేసుకునేది. సో ఇది పవర్ బిఐ ప్రాసెస్ ఫ్లో. ఎనీ క్వశ్చన్స్? Yeah, I have one question here. So the connection between the gateways and the data and the Power BI service will always be present, right? ఆల్వేస్ బి ప్రెసెంటా అంటే ఆల్వేస్ ఇట్ షుడ్ బి యాక్టివ్. It should be active, right? ఎస్, Always the connection will be there. So whether it is updating daily or not without updating and changes ఏం లేకపోయినా కనెక్షన్ అయితే ప్రెసెంట్ అయి ఉండాలి. అవును, Right. కనెక్షన్ అంతే ప్రజెంట్ అయి ఉండాలి, అంతే కదా. కనెక్షన్ ప్రజెంట్ Okay. అయి ఉండాలి, లేకపోతే అది ఎప్పుడు రీఫ్రెష్ అవుద్దో అప్పుడు మాత్రమే అప్పటికప్పటికి మనం వెళ్ళి కనెక్షన్స్ క్రియేట్ చేయలేం. అర్థమవుతుందా? So how is Power BI is different with other, like for example, nowadays, I mean, previously we used to give data with all the other, right, ETL tools and Excel or something will give data. How is this different from others? ఈ క్వశ్చన్ లాస్ట్ లో అడగండి, మీరు చెప్తాను నేను. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ కి సంబంధించింది కాదు కదా. Okay. కరెక్ట్, Yeah, sure. Okay. లాస్ట్ లో అడగండి, ఖచ్చితంగా చెప్తాను. ఓకే, లాస్ట్ లో Q&A సెషన్ ఉండేది, అప్పుడు అడగండి. సో ఎనీ అదర్ క్వశ్చన్స్ ఆన్ దిస్ పర్టికులర్ టాపిక్? సో క్లియర్ గా అర్థమైందా? ప్రాసెస్ ఫ్లో క్లియర్ గా అర్థమైందా? yes sir. గైస్ Yes, గైస్ sir. స్పీక్ అవుట్, స్పీక్ Yes, అవుట్, sir. స్పీక్ అవుట్. Yes, sir. Yes, sir. ఎవ్రీవన్, ఐఎమ్ లిజనింగ్ ఫ్రమ్ ఓన్లీ ఫ్యూ పీపుల్, ఒక ముగ్గురు నలుగురు. Yes, sir. Yes, sir. Everyone, are you guys understanding it? Have you understood sir. it? Understood. Okay, fine. Yes, sir. So let's move to the next slide. Are you able to see these images? This is desktop and this is service. And a service ఎలా ఉంటుందో చూపించడానికి I have kept this one, and this is desktop. Okay. So slide number 5. దీని గురించి నేను చెప్పాలి అంటే మీకు ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో దిస్ ఇన్ఫర్మేషన్ మైట్ బి మీన్స్ రేపటికి ఫుల్ఫిల్ అవుద్ది. రేపు ఈ స్లైడ్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, క్లియర్? Yes. ఓకే, ఇప్పుడు ఇక్కడున్న డెస్క్టాప్ ఉందా? ఈ Yes, sir. డెస్క్టాప్లో కూడా ఒక ఫ్లో ఉంది. ఆ ఫ్లో ఏంటో డిస్కస్ చేద్దాం. సో ఈ డెస్క్టాప్లో ఫ్లోని డిస్కస్ చేయాలి అంటే ఐ వాంట్ టు కంపేర్ దిస్ పర్టికులర్ ఫ్లో విత్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ బిల్డింగ్. కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎన్ విజువలైజేషన్ మీన్స్ బిల్డింగ్ ఏ డాష్బోర్డ్ ఆర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ బిల్డింగ్. ఆ రెండింటికి నాకు పెద్ద తేడా తెలీదు. ఓకే, రెండు సేమ్ అని ఫీల్ అవుతున్నా నేను. దట్స్ వై ఐ వాంట్ టు కంపేర్ బోత్. ఓకే, సో మీరు పవర్ బిఐ కన్స్ట్రక్షన్ ఎలా చేయాలి, డాష్బోర్డ్ ఎలా బిల్డ్ చేయాలి అనేది నేను చెప్తాను. ఓకే, బిల్డింగ్ని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో మీరు చెప్పండి. క్లియర్? ఇస్ దిస్ క్లియర్? ఎస్ సార్. Yes, sir. సో బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేయడానికి ఏమేం కావాలి మీరు చెప్పండి ప్లీజ్. Raw materials కావాలి, place. ఫస్ట్ ప్లేస్ కావాలి Time సార్. కావాలి. ప్లేస్ ప్లేస్ ఫస్ట్ ప్లేస్ కంటే ముందు బడ్జెట్, బడ్జెట్ ప్లాన్ చేసిన తర్వాత ప్లేస్,
ప్లేస్ ప్లాన్ చేసిన తర్వాత లేబర్ అంటే ఫస్ట్ ఎలా అంటే ఏమేమి మోడల్స్ ఎలా ఎలాంటి లైక్ డూప్లెక్స్ హౌసా ఎలా కావాలి అనేది ఫస్ట్ అది డిసైడ్ చేయాలి. తర్వాత లేబర్స్ సో ఇలా ప్రాసెస్ బై ప్రాసెస్ చేయాలి. ఓకే, ఇంకా గైస్ రా మెటీరియల్స్ అనేది డైరెక్ట్ యూజ్ చేయాలి, ఎట్లా యూజ్ చేయాలనేది మేబీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్ బేస్ చేసుకుంది. ఓకే, ఇంకా ఫస్ట్ ఇంకా పర్మిషన్ తెచ్చుకోవాలి bro. అవునా? పర్మిషన్ తెచ్చుకోవాలి ఓకే, మీ గవర్నమెంట్ రిలేటివ్స్ ఎవరైనా ఉన్నారా పర్మిషన్ ఇచ్చేవాళ్ళు? గవర్నమెంట్ నుంచి మనం వెళ్ళి తెచ్చుకోవాలి. ఓకే, ఫైన్. ఓకే, నేను ఇప్పుడు కొన్ని 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 చెప్తాను వినండి. ఓకే, కన్స్ట్రక్షన్ మీలో ఒకరు చేస్తున్నారు, ఎవరి పేరు తీసుకుందాం. లెట్స్ టేక్ నాగేంద్ర. ఓకే, నాగేంద్ర అనే పర్సన్ యాక్టివ్గా ఉన్నాడు కాబట్టి ఆ అబ్బాయి పేరు తీసుకుందాం. ఓకే, సో నాగేంద్ర అనే పర్సన్ కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నాడు. ప్రాపర్ సివిల్ ఇంజనీర్ దగ్గర నుంచి ప్లాన్ తెచ్చుకున్నాడు. ఆ ప్లాన్ని గవర్నమెంట్ నుంచి అప్రూవ్ చేయించుకున్నాడు. ఓకే, అండ్ హీఈస్ హ్యావింగ్ మనీ. ఓకే, ప్లాన్ ఉంది, ల్యాండ్ ఉంది. ఓకే, మనీ ఉంది, అప్రూవ్డ్ ప్లాన్ ఉంది, ల్యాండ్ ఉంది. మనీతో అతను రా మెటీరియల్ కొనుక్కోవచ్చు, మనీతో అతను లేబర్ని కొనుక్కోవచ్చు, మనీతో హీ కెన్ బై ఎనీథింగ్ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ హిస్ బిల్డింగ్. సో నాకు ఇవన్నీ ఉన్నాయి, రా మెటీరియల్ అంతా ఉంది, A to Z అన్ని కొనేసాడు, అన్నీ ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఐఎమ్ గోయింగ్ టు కీప్ ఇట్ ఇన్ రా మెటీరియల్, ఈవెన్ ఇంక్లూడింగ్ మ్యాన్ పవర్ యాజ్ వెల్. ఎవ్రీథింగ్ రా మెటీరియల్లో పెట్టేస్తున్నాను. ఓకే, నా దగ్గర మనీ ఉంది, రా మెటీరియల్ ఉంది, ల్యాండ్ ఉంది, అప్రూవ్డ్ ప్లాన్ ఉంది. సో కెన్ వి స్టార్ట్ ద కన్స్ట్రక్షన్? ఇంకేమన్నా కావాలా? మేబీ టైం సార్ మేబీ ఏంటి? మేబీ టైం అంటారు కదా, అది కావాలేమో. సో నాకు తెలిసి ఇంకేం అవసరం లేదు. ఓకే, ఓకే, అంతే. ఎందుకంటే నా దగ్గర మనీ ఉంది. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం నాగేంద్ర అనే పర్సన్ దగ్గర మనీ ఉంది కాబట్టి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఏమన్నా లేబర్ని పెంచాలన్నా కానీ అతను మనీ పెట్టి పెంచుకుంటాడు. ఓకే, సో లేబర్ ఉంది యాజ్ ఆఫ్ నో, రా మెటీరియల్ ఉంది, అండ్ ల్యాండ్ ఉంది, అప్రూవ్డ్ ప్లాన్ ఉంది. హీ కెన్ స్టార్ట్ ద కన్స్ట్రక్షన్. నాకు తెలిసి ఏం అడ్డంకులు కనపడట్లా. ఓకే, సో లెట్ స్టార్ట్ ఇట్. కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాడు. ఓకే, యాజ్ పర్ ద ప్లాన్ పిల్లర్స్ ఇవన్నీ ప్లాన్ చేసుకుని వేసుకున్నాడు. ఓకే, నెక్స్ట్ రా మెటీరియల్స్. రా మెటీరియల్స్ని కొన్ని ప్లేసెస్లో డైరెక్ట్గా యూస్ చేస్తారు, కొన్ని ప్లేసెస్లో మోడిఫై చేసి యూస్ చేస్తారు. అకార్డింగ్ టు ద నీడ్స్ దే విల్ డూ దట్. కరెక్ట్? ఎస్ సార్. సో ఇప్పుడు నీకు పిల్లర్ కావాలి, ఒక 4-5 రా మెటీరియల్స్ మిక్స్ చేసి కాంక్రీట్ని బిల్డ్ చేసి ఆ కాంక్రీట్ని యూ ఆర్ గోయింగ్ టు యూజ్ ఇట్ ఇన్ ద పిల్లర్. ఫ్లోరింగ్ చేయాలి, సేమ్ థింగ్, దే విల్ డూ ద సేమ్ థింగ్. సో అలాగా ఏం చేస్తారు, స్ట్రైట్ అవే రా మెటీరియల్స్ని they will purchase it. From that raw material they are going to get this concrete. Okay, modify చేస్తున్నారు, ఆ రా మెటీరియల్ని మోడిఫై చేస్తున్నారు. ఎందుకు మోడిఫై చేస్తున్నారు? దట్ ఈస్ ద రిక్వైర్మెంట్ విచ్ దే హ్యావ్. కరెక్ట్? ఎస్ సార్. ఆర్ యు గైస్ గెట్టింగ్ ఇట్? కొన్ని ప్లేసెస్లో రా మెటీరియల్ని డైరెక్ట్గా యూస్ చేస్తారు. ఇప్పుడు ఒక వాల్ కన్స్ట్రక్షన్ ఉంది, బ్రిక్స్ పెడతారు, మధ్యలో సిమెంట్ వేస్తారు. ఓకే, దే విల్ కన్స్ట్రక్ట్ ద వాల్, డైరెక్ట్గా యూస్ చేయొచ్చు. ఓకే, కొన్ని ప్లేసెస్లో రా మెటీరియల్ని మోడిఫై చేస్తారు. ఇది కంప్లీట్లీ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్. అర్థమవుతుందా? ఎస్ సార్. సో అగైన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోయింది, మళ్ళీ హోల్స్ వేసుకుంటా వచ్చి, బికాస్ ఫర్ ఎలక్ట్రికల్ వర్క్ వీ నీడ్ టు కీప్ దట్ హోల్స్ పెట్టేసి, మళ్ళీ హోల్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ బెటర్ కదా. దెర్ ఈస్ అ బ్రెయిన్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ వన్. కరెక్ట్? ఎక్కడ పడితే అక్కడ బెటర్. ఓకే, ఎక్కడ కావాలో అక్కడే పెడతారు, మొత్తం వైరింగ్ అంతా లాగుతారు, అంతా అయిపోయింది. నెక్స్ట్ బిల్డింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంటీరియర్స్ అన్నీ అయిపోతాయి, కలర్, పెయింట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత యూజర్ ఓనర్ అనేవాడు సేల్కి పెట్టాలనుకుంటే సేల్కి పెడతాడు, రెంట్కి పెట్టాలనుకుంటే రెంట్కి పెడతాడు. దట్ డిపెండ్స్ ఆన్ హిస్ వాడు ఏమనుకుంటున్నాడో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. కరెక్ట్? ఎస్, ఇదే కదా ప్రాసెస్ బిల్డింగ్ కట్టాలంటే. అంటే నేను ఇన్ డెప్త్కే వెళ్ళట్లేదు, పైన ఉన్న కొన్ని పాయింట్స్ని తీసుకుంటున్నా అంతే. క్లియర్? Is this clear, guys? Clear, sir. So let's compare this one. Land
అక్కడ ల్యాండ్ ఉంటేనే మనం ఇల్లు కట్టగలుగుతాం. సో నీ దగ్గర మనీ ఉండని ఏమైనా ఉండని ల్యాండ్ లేకపోతే ఇల్లు కడతావా? నో సార్. ఏమైనా ఉండని. సో నువ్వు కరోర్పతి అయినా అయి ఉండొచ్చు, ల్యాండ్ లేకపోతే ఇల్లు కట్టలేవు. ఓకే, ల్యాండ్ కంపల్సరీ కావాలి. అలాగే ఇక్కడ టూల్ కావాలి. టూల్ ఈజ్ ఇంపార్టెంట్. పవర్ బి అనే టూల్ ఇంపార్టెంట్ నువ్వు ఏదైనా డాష్ బోర్డ్ బిల్డ్ చేయాలంటే. ఓకే, నెక్స్ట్ అక్కడ ల్యాండ్ ఉంది, ప్లాన్ ఉంది, అంతా ఉంది. దెన్ రా మెటీరియల్ ఈజ్ రిక్వైర్డ్ టు కన్స్ట్రక్ట్ ఏ బిల్డింగ్. సో ఇక్కడ రా డేటా ఈజ్ రిక్వైర్డ్ టు కన్స్ట్రక్ట్ టు బిల్డ్ ద డాష్ బోర్డ్. రా మెటీరియల్ అనేది ఇంపార్టెంట్. అక్కడ అకార్డింగ్ టు ద నీడ్స్ రా మెటీరియల్ కెన్ బి మాడిఫైడ్ కదా. అదే కదా మనం ఇందాక మాట్లాడుకుంది. Yes, sir. According to the needs, raw material can be modified. ఇక్కడ according to the needs, raw material can be transformed. Transform and modify both are same. ఓకే, నాకు తగినట్టుగా నేను డేటాని చేంజ్ చేసుకుంటా. ఫస్ట్ నేను డేటాని తెచ్చుకుంటా. గెట్ డేటా ఇస్ నథింగ్ బట్ డేటాని తెచ్చుకోవటం. నెక్స్ట్ అకార్డింగ్ టు ద నీడ్స్ ఐఎమ్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ ద డేటా, అంటే మాడిఫై చేస్తానా. క్లియర్? నెక్స్ట్ ప్లాన్ ప్రకారం అక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నా. ప్లాన్ లేకపోతే ఏమవుద్ది? ప్లాన్ లేకపోతే ప్రాపర్ వేలో కన్స్ట్రక్షన్ కాదు, స్ట్రక్చర్ గా ఉంటుంది. దర్ ఈజ్ నో యూజ్ ఆఫ్ ఇట్ కదా. అసలు మనకి సౌత్ ఇండియాలో అయితే అసలు యూజ్ ఉండదు, ఎందుకంటే చాలా మంది వాస్తు అది ఇది అని చూస్తారు. రైట్, కరెక్ట్, అంతేనా? సో దాని మీద ఇన్కమ్ జనరేట్ చేయలేరు. ఒక ప్లాన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఓకే, అలాగే ఇక్కడ ప్లాన్ ఈజ్ హార్ట్ అనమాట అక్కడ. అలాగే ఇక్కడ డేటా మోడలింగ్ ఇస్ నథింగ్ బట్ ప్లాన్. అంటే కంపారిజన్ లో అక్కడ ప్లాన్ అయితే ఎలా హార్ట్, ఇక్కడ డేటా మోడలింగ్ ఇస్ హార్ట్ ఇన్ పవర్ బిఐ. సో మీరు ఎంత గుడ్ మోడలింగ్ చేస్తే మీ డాష్ బోర్డ్ అన్ని రోజులు ఉంటుంది అనమాట, అంత లైఫ్ ఉంటుంది. ఎంత గుడ్ డేటా మోడలింగ్ చేస్తే అంత మంచిది. ఓకే, నెక్స్ట్ విజువలైజేషన్స్ బిల్డ్ చేయొచ్చు. విజువలైజేషన్స్ లో కూడా మీకు ఏంట్రా అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ గా రిక్వైర్మెంట్స్ ఉండవు. కొన్నిసార్లు మీ బ్రెయిన్ యూజ్ చేయాల్సి వస్తుంది. హియర్ దట్ బ్రెయిన్ ఇస్ డాక్స్, డేటా అనాలిసిస్ ఎక్స్ప్రెషన్. మీ బ్రెయిన్ ఇది, ఈ బ్రెయిన్ యూజ్ చేసుకుంటూ విజువలైజేషన్స్ ని ఆ గ్రాండియర్నెస్ ఇస్తారనమాట విజువలైజేషన్స్ కి యాజ్ పర్ ద రిక్వైర్మెంట్. ఓకే, ఇవే కాకుండా టూల్ ఆప్షన్స్ కూడా ఉంటాయి డెస్క్టాప్ లో. ఆ టూల్ ఆప్షన్స్ కూడా మనం నేర్చుకుంటాం. యూ గో టు ఎనీ టూల్, ఏ టూల్కి వెళ్ళినా టూల్ ఆప్షన్స్ ఉంటాయి. అలాగే పవర్ బిఐలో కూడా కొన్ని టూల్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఆ టూల్ ఆప్షన్స్ కూడా మనం నేర్చుకోబోతున్నాం అనమాట. దిస్ ఇస్ ద ప్రాసెస్ ఫ్లో విచ్ విల్ ఫాలో ఇన్ పవర్ బిఐ డెస్క్టాప్. ఫస్ట్ డేటాను తెచ్చుకోవటం, దాని తర్వాత ట్రాన్స్ఫార్మ్ చేసుకోవటం, దాని తర్వాత డేటా మోడలింగ్ చేయటం, దాని తర్వాత విజువలైజేషన్స్ బిల్డ్ చేయటం బై ఇంక్లూడింగ్ డాక్స్, అంటే డేటా అనాలిసిస్ ఎక్స్ప్రెషన్ యూస్ చేస్తూ విజువలైజేషన్స్ బిల్డ్ చేస్తాం. ఈ మధ్యలో మనం టూల్ ఆప్షన్స్ కూడా ఏమైనా ఉంటే అవి నేర్చుకుంటాం. ఇవన్నీ ఎందుకు అంటే రిపోర్ట్ ని ఎన్హాన్స్ చేయడానికి. అండర్స్టూడ్? ఎనీ క్వశ్చన్ ఆన్ పవర్ బిఐ డెస్క్టాప్? నో సార్. ఓకే, సో అక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాడు యూజరు, మీన్స్ ఓనరు? ఏం చేస్తాడు అనుకున్నాం? రెంట్కి ఇస్తాడు అనుకున్నాం. సో ఇక్కడ కూడా అంతే. మనం ఏం చేయాలి? డెస్క్టాప్ లో పని అయిపోయిన తర్వాత సర్వీస్ లోకి మూవ్ అవ్వాలి. కరెక్ట్? సో సర్వీస్ లో మనం స్కెడ్యూలింగ్ రిఫ్రెషెస్ చేస్తాం, గేట్వేస్ సెట్ చేస్తాం. ఇవన్నీ ఎందుకు? అప్డేటెడ్ డేటాను తెచ్చుకోవడానికి. కరెక్ట్? ఎస్, నో? అప్డేటెడ్ డేటాను తెచ్చుకోవడానికి ఇవి యూస్ చేస్తాం. రిపోర్ట్ షేర్ చేస్తాం. రిపోర్ట్ సబ్స్క్రిప్షన్ ఎందుకంటే ఆటోమేటిక్ ఈమెయిల్ సెండ్ చేయొచ్చు అనమాట టు ది యూజర్. ఎలా? మీకు ఆటోమేటిక్ మెయిల్స్ వస్తుంటాయి కొన్నిసార్లు. మెయిల్స్ కాదు, మెసేజెస్ వస్తాయి, మెయిల్స్ కూడా వస్తుంటాయి. ఇప్పుడు అమెజాన్ లో ఆర్డర్ పెట్టారు, డెలివరీ రోజు మీకు మెసేజ్ వస్తుందా, పలానా సో అండ్ సో పర్సన్ విల్ కమ్ అండ్ గివ్ దిస్ ఆర్డర్ అని? yes sir. అవన్నీ ఆటోమేటిక్ ట్రిగ్గర్ చేస్తారనమాట. సో అలాగే మనం కూడా సో అండ్ సో డేట్ రోజు మనం రిపోర్ట్ సబ్స్క్రిప్షన్ చేసుకోవచ్చు. యూజర్స్ కి మెయిల్స్ వెళ్తాయి. సో ఇప్పుడు రిపోర్ట్ రిఫ్రెష్ అయింది, నౌ యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ అని చెప్పేసి మనం మెయిల్స్ పంపించచ్చు ఆటోమేటిక్ గా. ఇవన్నీ పాసిబుల్. ఓకే, ఇన్ దిస్ సర్వీస్. నెక్స్ట్ ఫ్యూ రీజన్స్ టు లెర్న్ పవర్ బిఐ. ఇట్స్ క్విక్ స్టార్ట్ టూల్. ఓకే, సో ఇంకోటి కూడా చెప్తున్నాను ఇక్కడ. ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఉంది, సెల్ఫ్ సర్వీస్ బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్ అని. కరెక్ట్? సెల్ఫ్ సర్వీస్ బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్. ఇది టిల్ సమ్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ సెల్ఫ్ సర్వీస్. ఓకే, దాని తర్వాత సమ్వేర్ యూ నీడ్ ట్రైనింగ్. ఎక్కడ వరకు అంటే
గెట్టింగ్ ద డేటా అండ్ క్రియేటింగ్ ద విజువలైజేషన్స్. ఏమి స్ట్రైట్ ఫార్వర్డ్ రిక్వైర్మెంట్ ఉంది. సో గెట్ ద డేటా అండ్ create the visualization. For this one, you can maximum by 2 to 3 hours ఏదైనా వీడియో చూసి you can build it. బట్ రిమైనింగ్ అన్ని ఏవి చేయాలన్నా సరే యూ నీడ్ ట్రైనింగ్ అనమాట. ఓకే, ట్రాన్స్ఫర్మేషన్స్ చేయాలన్నా ట్రైనింగ్ కావాలి, డేటా మోడలింగ్ చేయాలన్నా ట్రైనింగ్ కావాలి, డాక్స్ చేయాలన్నా ట్రైనింగ్ కావాలి, టూల్ ఆప్షన్స్ నేర్చుకోవాలన్నా ట్రైనింగ్ కావాలి. ఓకే, దిస్ మేక్స్ ద డిఫరెన్స్ అనమాట. ఒక నార్మల్ పర్సన్ కి, ఒక ప్రో పవర్ బిఐ డెవలపర్ కి ఇవన్నీ నేర్చుకోవడం వల్ల డిఫరెన్స్ చూపిస్తుంది. ఓకే, అదర్వైజ్ వాట్ విల్ హ్యాపన్, నార్మల్ బిఐ మార్కెట్లో చాలా మంది ఉంటారు, దే నో ఓన్లీ హౌ టు ఫెచ్ ద డేటా అండ్ హౌ టు క్రియేట్ ద విజువలైజేషన్. వాళ్ళకి ఈ రెండు తప్పితే ఇంకా వేరే ఏవి తెలియదు. సో అలాంటి వాళ్ళు కూడా ఉండొచ్చు. ఓకే, కానీ అలాంటి వాళ్ళకి జాబులు రావు. ఓకే, వాళ్ళు ఎవరై ఉండొచ్చు అంటే మేనేజర్ లెవెల్ వాళ్ళు అయి ఉండొచ్చు. సో దట్ ఈస్ నాట్ దేర్ కోర్ వర్క్. అర్థమవుతుందా నేను ఏం చెప్తున్నానో? దట్ ఈస్ నాట్ దేర్ కోర్ వర్క్. వాళ్ళ కోర్ వర్క్ ఏంటి? వేరే వర్క్ ఉండొచ్చు. వాళ్ళు కోర్ వర్క్ కాకుండా మిగతా వాళ్ళు చేయాలనుకున్నప్పుడు ఇలాంటివి చేస్తుంటారు. మీకు కోర్ వర్క్ ఏంటి? డేటా మోడలింగ్, డిఏ యాక్సెస్. యు ఆర్ గోయింగ్ టు బికమ్ ఏ పవర్ బిఐ డెవలపర్ కదా. మీ పవర్ బిఐ డెవలప్మెంట్ లో మీ కోర్ వర్క్ ఇవన్నీ నేర్చుకోవాలి. ఇవన్నీ చేస్తేనే యూ విల్ బికమ్ ఏ ప్రో డెవలపర్. ఓకే, సో మీ కోర్ వర్క్ ఏదైతే ఉందో అది నేర్చుకునేటప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నేర్చుకోవాలి. క్లియర్? And next, streamline publication and distribution. Okay, instead of emailing large files, we can put it in మన సర్వీస్ లో పెట్టేసి we can share it. రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయొచ్చు by using refreshes and all. AI టెక్నిక్స్ కూడా యూస్ చేస్తాం ఇందులో. ఓకే, we can update the dashboard in real time. ఓకే, RLS ని కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. RLS is nothing but row level security. ఓకే, దీనివల్ల యూజ్ ఏంట్రా అంటే, ఒక గ్లోబల్ డాష్బోర్డ్ కనుక మనం బిల్డ్ చేసాం అనుకో, లైక్ ఆల్ కంట్రీస్ ఇన్ఫర్మేషన్ అందులో ఉంది అనుకుందాం. ఓకే, ఒక ఇండియా యూజర్ లాగిన్ చేసినప్పుడు ఓన్లీ ఇండియా డేటానే చూపించాలి, ఒక యుఎస్ యూజర్ లాగిన్ చేసినప్పుడు ఓన్లీ యుఎస్ డేటానే చూపించాలి. అలా రెస్ట్రిక్ట్ చేయొచ్చు అనమాట. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ RLS, అండ్ ఇట్ హ్యాస్ కస్టమ్ ఓపెన్ సోర్స్ విజువల్స్. ఇఫ్ యూ సీ హియర్, మీకు ఇక్కడ విజువల్స్ కనబడుతుంటాయి చూడండి. ఆర్ యూ ఏబుల్ టు సీ విజువల్స్ హియర్? Yes, sir. ఇవే కాకుండా కస్టమ్ ఓపెన్ సోర్స్ విజువల్స్ కూడా మీకు ఉంటాయి అనమాట. వీ కెన్ గో టు మార్కెట్ ప్లేస్ అండ్ వీ కెన్ ఫెచ్ ఇట్. ఓకే, అదే ఈ పాయింట్ నేను మెన్షన్ చేసింది. ఓకే, అండ్ ఫైనల్ స్లైడ్ వచ్చి ఇది ప్రీ రిక్వజైట్స్ టు లెర్న్ పవర్ బిఐ. సో స్కిల్ సెట్ వైజ్ నథింగ్ ఇస్ ఆల్ యూ నీడ్. ఓకే, ప్రీ రిక్వజైట్స్ ఏమన్నా కావాలి అంటే నాకు కావాల్సింది ఇవే, ఈ రెండు కావాలి: ఇంట్రెస్ట్ అండ్ టైం. మీరు ఇంట్రెస్ట్ చూపించగలిగి టైం కనుక ఇవ్వగలిగితే ఐ కెన్ బికమ్ మీన్స్ ఐ కెన్ మేక్ యూ యాజ్ ఏ ప్రో పవర్ బిఐ డెవలపర్. ఓకే, I can make you as a pro Power BI developer by sharing whatever knowledge I have. ఓకే, అండ్ గుడ్ డివైస్. ఒకవేళ మీరు గుడ్ డివైస్ మెయింటైన్ చేయాలంటే మినిమం 8 GB ర్యామ్ విత్ విండోస్ 10 అండ్ అబోవ్ ఓఎస్తో మీరు మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, so any questions? So course fee వచ్చి 15,000. ఓకే, డ్యూ టు బికాస్ ఆఫ్ ఫెస్టివ్ సీజన్. ఓకే, మేము ఆఫర్ రన్ చేస్తున్నాం. ఓకే, దట్ వన్ ఇస్ గివింగ్ 20% డిస్కౌంట్ ఆన్ ద ఫీ. ఓకే, 20% ఆఫ్. ఓకే, నౌ మీ ఫీ వచ్చి 12,000 అనమాట. ఓకే, దిస్ we were doing from last December. మన క్రిస్మస్ వచ్చింది చూసారా? హలో, Yeah, that too. యా, అప్పుడు దానికన్నా అప్పుడు ఆ టైం నుంచి చేస్తున్నాం. మైట్ బి మన ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎప్పుడైనా క్లోజ్ చేయొచ్చు దీన్ని. ఓకే, సో అండ్ నెక్స్ట్ కోర్స్ యొక్క డ్యూరేషన్ వచ్చి 30 to 40 సెషన్స్ అనమాట. ఓకే, 30 to 40 సెషన్స్ ఫ్రమ్ మండే టు ఫ్రైడే. సో మండే టు ఫ్రైడే. ఈ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ప్లీజ్ మ్యూట్ గైస్, ప్లీజ్ మ్యూట్.
It's today. What is the date today? 29. 29 120. సో ఈ రోజు నుంచే బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఫ్రమ్ మండే టు ఫ్రైడే నేను క్లాసెస్ తీసుకుంటాను అనమాట. ఓకే, సో నెక్స్ట్ కోర్స్ బెనిఫిట్స్ అంటే ఈ కోర్స్లో జాయిన్ అవటం వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు 3 ఫ్రీ సెషన్స్ దొరుకుతాయి. 3 ఫ్రీ సెషన్స్ అంటే దీస్ సెషన్స్ ఎనీవన్ కెన్ అటెండ్. ఫస్ట్ 3 సెషన్స్ ఎవరైనా అటెండ్ అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ మీకు డైలీ రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తాం. అండ్ వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ రియల్ టైమ్ ట్రైనింగ్. ఓకే, అండ్ నెక్స్ట్ రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తాం, రియల్ టైమ్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాం. వీక్ డేస్లోనే క్లాసెస్ కదా, మీకు దీన్ని బట్టి అర్థమైంది రైట్? వీక్ డేస్లోనే క్లాసెస్ అని. ఎస్ నో? సో వీకెండ్స్ ఏం చేయాలి మీరు? వీకెండ్స్ టాస్క్లు చేయాలి. సో ఐఎమ్ గోయింగ్ టు గివ్ టాస్క్స్ టు యూ, ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్. ఓకే, మీ ఇష్టం, అది మీరు చేయొచ్చు చేయకపోవచ్చు. ఓకే, అది కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యూ. ఐఎమ్ నాట్ ఫోర్సింగ్ ఎనీ వన్. ఓకే, ఆర్ ఐఎమ్ నాట్ ఫోర్సింగ్ ఎవ్రీ వన్ టు డూ ఇట్. ఓకే, సో నేను టాస్క్ ఇస్తాను, మీరు చేయాలి. మీన్స్ నాలెడ్జ్ గెయిన్ చేయాలి అని అనుకుంటే మీరు నాలెడ్జ్ గెయిన్ చేసి అండ్ యూ నీడ్ టు షేర్ ఇట్ టు మీ. ఓకే, వీకెండ్ టాస్క్స్ ప్లస్ రివ్యూ కూడా ఉంటుంది దీని మీద. నేను టాస్క్ ఇచ్చి వదిలేయటం కాదు. ఐ విల్ రివ్యూ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అండ్ ఐ విల్ టెల్ యూ వాట్ ఈస్ అ మిస్టేక్ ఇన్ ఇట్. ఒకవేళ మిస్టేక్ ఉంటే మిస్టేక్, పాస్ అయితే పాస్, ఫెయిల్ అయితే ఫెయిల్. క్లియర్? ఇస్ దిస్ క్లియర్? అర్థమైందా? Yes, sir. Yes, sir. అండ్ నెక్స్ట్ SQL రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తాం. SQL రికార్డింగ్స్. ఓకే, అండ్ నెక్స్ట్ ఫైనల్గా ఒక డాష్ బోర్డ్ చేస్తారు. యూ విల్ బిల్డ్ వన్ డాష్ బోర్డ్. ఓకే, ఫైనల్ ప్రాజెక్ట్ మీన్స్ వన్ రియల్ టైమ్ ప్రాజెక్ట్ చేస్తారనమాట మీరు విత్ డమ్మీ డేటా. ప్రాజెక్ట్ మాత్రం రియల్ టైమే, మీన్స్ వాట్ ఎవర్ ఫ్రంట్ ఎండ్ మీరు యూస్ చేసేది మొత్తం, కానీ విత్ డమ్మీ డేటాతో చేస్తారు. ఓకే, శాంపిల్ రెజ్యూమేస్ ప్రొవైడ్ చేస్తాం టు బిల్డ్ యువర్ రెజ్యూమే. ఇది మీకు హెల్ప్ అవుతుంది. ఎప్పుడు మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే తీసుకుంటాను. ఫర్ నెక్స్ట్ 15 minutes ఐ విల్ టేక్ ద క్వశ్చన్స్. కమ్ ఆన్ గైస్, గో ఆన్. సార్ బ్యాచ్ టైమింగ్స్ ఎప్పుడు సార్? బ్యాచ్ టైమింగ్స్ 9 to 10 PM. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Any questions? I'm open for the questions now. Okay. Go on. Sir, please tell us the market scope, sir. It's about job opportunities. Market scope. Now it is good. Market బాగుంది కదా. You guys also know this one, right? No, sir, I don't have any idea about that. Okay. మార్కెట్ బాగుందండి. ఓకే, బట్ మెయిన్లీ ఏంట్రా అంటే మీకు ఫిబ్రవరి నుంచి మార్కెట్ ఇంకా బాగా ఓపెన్ అవుతుంది. ఓకే, సో దానికోసం మీరు ఏం చేయాలంటే మీన్స్ ఎప్పుడు మార్కెట్ ఓపెన్ అవుతుందో దానికన్నా మీరు రెడీగా ఉండాలి ఆ మార్కెట్ ఓపెన్ అయ్యేదానికి. ఓకే, నౌ కాల్స్ ఆర్ కమింగ్. ఓకే, ఈవెన్ మార్కెట్ బాగుంది. ఓకే, ఐ కెన్ షో సమ్ స్క్రీన్ షాట్స్ యాజ్ వెల్. ఓకే, ఏమన్నా ఆపర్చునిటీస్ ఉన్నాయా, నౌకరీలో ఎక్కడైనా ప్లేస్ అవుతున్నాయా అని చెప్పేసి కూడా నేను చూపిస్తాను అండి మీకు కావాలంటే. మార్కెట్ ఈస్ గుడ్ నౌ. ఓకే, Is our previous experience anyways related to this, sir? You would not require any experience related to this, sir. Because if you're from a different field, as my field is, I'm an assistant professor now. So if I want to move it to a company, so what can be happen or not? I'm asking, sir. సి ఆపర్చునిటీ అనేది ఎలా అయినా రావచ్చు బ్రదర్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్ అంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. ఓకే, సో రేపు మీరు ఏదైనా టూల్ నేర్చుకున్నారు. నేను పవర్ BI అనే చెప్పట్లేదు, ఏదైనా నేర్చుకున్నారు. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ అండ్ ఇఫ్ యు ఆర్ ట్రయింగ్ ఫర్ ఇట్, ఓకే, వన్ ఆర్ ద అదర్ డే మీకు ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే యు ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్. కరెక్ట్. అండ్ అదే విధంగా మీరు ఏంట్రా అంటే ఆ ఇంట్రెస్ట్ చూపించేటప్పుడు వేస్ ఉంటాయి అన్నమాట.
ఓకే. సో మీరు నలుగురిని కలుస్తారు, నలుగురు 4 విధాలుగా చెప్తారు, వాటిని ఫాలో అవుతూ ఉంటారు. ఓకే, రైట్ డెసిషన్స్ తీసుకోండి, రైట్ వేలో మూవ్ అవ్వండి, ఇలాంటివి మీరు కరెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తే యూ విల్ బి గెటింగ్ ఆపర్చునిటీ. అర్థమవుతుందా? Yes, sir. Sir, what is the scope for the freshers over here, sir? ఫ్రెషర్స్ ఆపర్చునిటీస్ అనేది ఫ్రెషర్స్ కి కొంచెం తక్కువగా ఉంటుంది. ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ పవర్ బిఐ, యూ గో ఎనీవేర్ ఇట్స్ లైక్ దట్ ఓన్లీ. అందుకనే ఎవ్రీ వన్ ఆర్ ఎంకరేజింగ్, ఏం చెప్పాలి, ఎక్స్పీరియన్స్డ్ పీపుల్నే ఎంకరేజ్ చేస్తున్నారు. మరి ఫ్రెషర్స్కి ఎలా జాబ్ వస్తుందంటే, సో మార్కెట్లో ఇప్పుడు ఎలా అయితే ఉన్నారో అందరూ అలాగే ఫేక్లు పెట్టడం, వెళ్ళిపోవడం. గాట్ ఇట్. Oh, got it, sir. So, what would be the package you can expect, sir, if we taking a good training and spending a lot of time on that and practicing well over this, sir? It doesn't completely depends on that one, brother. Okay. Mm. It purely, see, 80% of the time it will purely depends on your previous salary. Okay. So if you are keeping somewhere around 10 lakhs or లేకపోతే 7 lakhs అలా పెడుతున్నారు అనుకోండి, 7 lakhs ఉండేవాడికి 20 lakhs ఇవ్వలేరు, 10 lakhs ఉండేవాడికి 20 lakhs ఇవ్వలేరు. Okay. సో సమ్వేర్ అరౌండ్ 15 lakhs అలా ఉండేవాడికి 20 lakhs దొరకచ్చు. సమ్వేర్ అరౌండ్ 10 lakhs ఉండేవాడికి మైట్ బి ఒక 15 lakhs దొరకచ్చు. సమ్వేర్ అరౌండ్ 17 lakhs 18 lakhs ఉండేవాడికి 24 lakhs దొరకచ్చు. సో స్టాండర్డ్స్ అయితే 3 years ఎక్స్పీరియన్స్ కి మినిమం 15 lakhs. So, viewing from your demo, it doesn't relate it anywhere to the core knowledges like C or C++ or Java that requirements are not at all matching or required everything here, no, sir? సో పవర్ బిఐ కి సి కి C++ కి నో, it's not Any required. coding, I'm asking any coding knowledge, I'm asking that. These are Any coding language. No, languages ఏం అవసరం లేదండి. Languages are not required. Okay. Just generalized thinking and how attractive can we build? That's the main prerequisites. Yeah, logical thinking is required. Okay. And how you are going to show your dashboard, అది important అంతే. Sir, Next. you are the faculty of your institute, sir, or your institute member, sir? I'm the faculty. Faculty, sir. Okay, sir. Yes. Thank you, sir. Thank you. Thanks. And guys, faculty months training లో నా ఎక్స్పీరియన్స్ వచ్చి ఐఎమ్ డూయింగ్ దీస్ ట్రైనింగ్స్ ఫ్రమ్ సో మెనీ ఇయర్స్. ఓకే, సమ్ 2018 నుంచి 17 or 18 నియర్ బై ఆ టైం నుంచి ఐఎమ్ డూయింగ్ దీస్ ట్రైనింగ్స్. విఎల్ఆర్ ఇన్స్టిట్యూట్ నేను 2021 అక్టోబర్లో టైఅప్ అయ్యాను. సో 2021 అక్టోబర్ నుంచి వీఆర్ డూయింగ్ దీస్ ట్రైనింగ్స్. ఓకే, సమ్ అరౌండ్ 33 బ్యాచెస్ మేము క్లోజ్ చేసాం ఇప్పటి వరకు. యువర్స్ ఇస్ 34th బ్యాచ్. So almost 2.5 years నుంచి I'm there with VLR. Okay, any questions? Any other questions? Sir, సార్ doubt. ఇప్పుడు Go on. మెటీరియల్స్, ఈ పవర్ బిఐకి మెటీరియల్స్ కావాలంటే అది మీరు ఏమైనా ప్రొవైడ్ చేస్తారా, లేదంటే రికార్డింగ్ సెషన్స్ లోనే మేము పాయింట్స్ అనేటివి నోట్ డౌన్ చేసుకోవాలి? సో ప్లీజ్ గో విత్ ద రికార్డింగ్స్, ఎందుకంటే పవర్ బిఐ అనేది ఎవ్రీ మంత్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి, చేంజ్ అవుతూ ఉంటుంది. ఇట్ ఈస్ డైనమిక్ ఇన్ నేచర్, నాట్ స్టాటిక్ ఇన్ నేచర్. ఇప్పుడు ఒక మెటీరియల్ ప్రొవైడ్ చేసి ఓకే ఇది 1 year వరకు ఉంటుంది, అలా లేదు ఇది. సో కరెంట్లీ Okay. ఏంటంటే ఈ మంత్ అప్డేట్ వస్తే నెక్స్ట్ మంత్ ఇంకొక అప్డేట్, నెక్స్ట్ మంత్ ఇంకొక అప్డేట్, అలా అప్డేట్స్ వస్తూ ఉంటాయి, చేంజ్ అవుతూ ఉంటుంది ప్రాసెస్ కొంచెం. సో అందుకనే మెటీరియల్స్ ప్రొవైడ్ చేయలేకపోతున్నాం. ఓకే సార్. సో మేము చాలా ఫోకస్ చేసాం దాని మీద, కానీ ప్రొవైడ్ చేయడం వల్ల యూజ్ లేదనిపించింది నాకు. ఓకే, ఇంకొకటి సార్, ఇదంతా కోర్స్ అయిన తర్వాత ఇప్పుడు ఇన్కేస్ అనుకో కంపెనీస్ కి, అక్కడ వాళ్ళు ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు అనే దానిపైన కూడా మాకు ఏమైనా ట్రైనింగ్స్ ఇస్తారా మీరు? సో నేను ప్రతిరోజు ఏదో ఒక క్వశ్చన్ అడుగుతూనే ఉంటానండి, విత్ Okay. నేమ్ తీసుకొని మరి క్వశ్చన్ అడుగుతాను నేను. ఓకే, యూ షుడ్ ఆన్సర్ ఇట్. ఓకే, ఇవి మోర్ దాన్ ఎనఫ్. ఓకే, నేను ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతాను యాక్చువల్ గా ట్రైనింగ్స్ లో. ఓకే. అండ్ ఈవెన్ ఐ విల్ ప్రొవైడ్ ఇంటర్వ్యూ టాపిక్స్ ప్రొవైడ్ చేస్తాను, ఓకే. విచ్ విల్ హెల్ప్ ఫర్ యూ గైస్. ఓకే, ఇంటర్వ్యూ టాపిక్స్ ఇస్తాను నేను.
ఓకే. ఎక్కువ క్వెషన్స్ అడుగుతాను నేను. ఓకే. నా రికార్డింగ్స్ చూడండి మీరు ఒకసారి కావాలంటే యూట్యూబ్‌లో. నేను ఎక్కువ ఇంటరాక్టివ్ సెషన్స్ కండక్ట్ చేస్తూ ఉంటాను. ఎక్కువ మిమ్మల్ని క్వెషన్స్ తీసుకురమ్మంటాను. నేను ఎక్కువ క్వెషన్స్ అడుగుతాను మిమ్మల్ని. ఓకే. ఓకే. టాస్క్‌లు ఎక్కువ ఇస్తాను. ఓకే. దానివల్ల ఓకే. ఏమవుతదంటే నాలెడ్జ్ గెయిన్ చేస్తారు మెయిన్‌గా. అంటే ఓన్లీ థియరిటికల్‌లో వెళ్తే ఏం అర్థం కాదు. ప్రాక్టికల్ కూడా ఉండాలి. ఓకే. సో దట్స్ వై ఈ టాస్క్‌లనేది మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్తది. అండ్ నేను అడిగిన క్వెషన్స్ కూడా మీరు థింక్ చేసేలాగా చేస్తది. ఓకే. అండ్ నా మోటో వచ్చి పవర్ బిఐ ట్రైనింగ్ ఒక్కటే ప్రొవైడ్ చేయడం కాదు. అంతర్లీనంగా 2 ఉంటాయి. ఓకే. ఒకటి మీ కాన్ఫిడెన్స్‌ని బిల్డ్ చేయాలి. ఇంకోటి లాజికల్ థింకింగ్. మీ లాజికల్ థింకింగ్‌ని ఇంప్రూవ్ చేయాలి. ఈ రెండిటిని ఈ కోర్స్‌లో కవర్ చేస్తాననమాట. కానీ మీరు కోర్స్ ఒక్కటే నేర్చుకుంటున్నారా అని ఫీల్ అవుతుంటారు. కానీ అంతర్లీనంగా ఈ 2 కూడా వెళ్తూ ఉంటాయి. మీ కాన్ఫిడెన్స్‌ని అల్టిమేట్‌గా బిల్డ్ చేయాలి. అండ్ మీ లాజికల్ థింకింగ్‌ని కూడా బిల్డ్ చేయాలి. దట్ ఈస్ ద మోటో ఆఫ్ దిస్ పర్టిక్యులర్ కోర్స్. నెక్స్ట్. Sir, సార్ said, continue, sir. Continue, boss. సార్ Yeah. డౌట్ క్లారిఫికేషన్స్ అనేవి ఓన్లీ సెషన్స్ లో కంప్లీట్ చేస్తారా సార్? సో మీకు డౌట్స్ ఉంటే తీసుకురండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మీకు వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది ఈ పర్టికులర్ బ్యాచ్కి. సో ఈ వాట్సాప్ గ్రూప్ని కూడా మీరు కమ్యూనికేషన్స్కి యూస్ చేసుకోవచ్చు, ఈవెన్ ఫర్ డౌట్స్. క్లియర్ సార్. Yeah. అంటే ఇప్పుడు ఈ పవర్ బిఐకి ఎక్సెల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, దట్ ఈస్ ఈజీ ఐ హియర్ సమ్వేర్. ఇస్ ఇట్ ట్రూ? సో ఉంటే మంచిదండి, లేకపోయినా మంచిదే. నేను మీకు ఆల్రెడీ ఇక్కడ చెప్పాను, స్కిల్ సెట్ వైజ్ నథింగ్ ఈజ్ ఆల్ యూనిట్. ఒకవేళ మీకు ఎక్సెల్ బ్యాక్గ్రౌండ్ ఉంది అనుకోండి బెస్ట్, లేదు అనుకోండి అయినా కానీ బెస్ట్. క్లియర్? Yeah. Okay. సో మీకేంట్రా అంటే and ఒక one more. 20-30% అడ్వాంటేజ్ ఉంటుంది ఎక్సెల్ బ్యాక్గ్రౌండ్ ఉండే వాళ్ళకి. సో ఆ And అడ్వాంటేజ్ని మీరు గ్రాప్ చేసుకుంటే ఓకే. ఈవెన్ దో నేను ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తున్నాను కాబట్టి అందులో ఇవన్నీ కవర్ అయిపోతాయి కాబట్టి, సో ఉంటే మంచిది, లేకపోయినా మంచిదే. నెక్స్ట్. సార్ I have 1 minute, అమ్మాయికి ఇంకో క్వశ్చన్ ఉంది, అదేంటో అడగని. yeah, 1 minute. Sorry. Actually, only learning alone Power BI will be enough to get into the market, or do we need any other combinations like front end or anything like that? యాక్చువల్గా ఇంతకు ముందు మార్కెట్లో పవర్ బిఐ ఒకటే సరిపోయేది. 2021, నేను 22లో కూడా, ఈవెన్ 22లో కూడా ఐ హావ్ సీన్ మోర్ స్టూడెంట్స్. ఓకే, నేను ట్రైన్ చేసిన వాళ్ళు ప్లేస్ అవటం ఓన్లీ పవర్ బిఐ మీద. ప్రజెంట్ మార్కెట్ ఎలా ఉందంటే కాంబినేషన్స్ మీద వెళ్తుంది అనమాట. ఓన్లీ ఒక దాని మీద వెళ్ళట్లేదు. సో మీరు మార్కెట్లోకి ఎంటర్ అవడానికి ఒకటి మీరు ఈజీ వేలో ఎంటర్ అవ్వాలి అంటే పవర్ బిఐ విత్ ఎస్క్యూఎల్ వెళ్తే బెస్ట్. మీ క్వశ్చన్కి ఆన్సర్ దొరికిందా? Yeah, Power BI with SQL means it is kind of data analyst role, or how we can project this with Power BI with SQL? As a only Power BI developer or any other role we can proceed? పవర్ బిఐ డెవలపర్ రోల్స్ ఉంటాయి, నేను కాదనట్లేదు. కానీ ఓన్లీ ఆ రోల్ ఒక్కదానికే మీరు సూట్ అవ్వరు. ఓకే, మల్టిపుల్ రోల్స్, డేటా అనలిస్ట్ అవ్వచ్చు, డేటా అనలిటిక్స్ అవ్వచ్చు, ఎనీ రోల్కి మీరు సూట్ అవుతారు. వేరెవర్ if any person is working on Power BI or SQL, okay, ఆ పర్టికులర్ రోల్స్కి మీరు సూట్ అవుతారు. అది పవర్ బిఐ డెవలపరా అనే ఉండాలని రూల్ లేదు, ఎనీ రోల్ అయినా అయి ఉండొచ్చు అది. క్లియర్? Yeah, sure. Thank you. ఓకే. Sir, you said on a good device, means good desktop. Sir, minimum configuration can I get, sir? 8 GB RAM with Windows 10 and above voice. Means processor and this one, sir. Only these things are enough. Processor ఏవైనా పెట్టుకోండి. ఓకే సార్ I have a question. సార్ అది 2015లో 10th అయిపోయింది. ఆఫ్టర్ 1 year గ్యాప్ డిప్లొమా కంప్లీట్ చేశాను. తర్వాత ఇంజనీరింగ్ అనేది ఆగిపోయింది సమ్ ఎకనామికల్ రీజన్స్ వల్ల. తర్వాత అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ కట్టాను. సో ఎకనామిక్స్ తీసుకున్నా ఒక సబ్జెక్ట్గా. సో ప్రెసెంట్ నేను డేటా అనలిటిక్స్ సైడ్ మూవ్ అవుదాం అనుకుంటున్నాను. నాకు బేసిక్స్ ఆఫ్ పైథాన్ మీద ఐడియా ఉంది, తర్వాత సీక్వెల్ మీద ఐడియా ఉంది. ఈ పవర్ బై నేర్చుకున్న తర్వాత ఈ కాంబినేషన్లో ఒకవేళ నేను మేబీ అటు వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా సార్? లేకపోతే ఓపెన్ డిగ్రీ అని చెప్పి ఏమైనా రిజెక్షన్స్ కానీ అట్లాంటివి ఏమైనా ఉంటాయా? ఎడ్యుకేషన్ వైజ్ నాకు ఐడియా లేదు బ్రదర్,
కానీ Hmm. ఎక్కడ స్టాప్ చేయరు అనేది నా ఒపీనియన్. అంటే మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి కదా సార్, దాన్ని బట్టి ఇప్పుడు మీరు అయినా ఇండస్ట్రీలో కానీ స్టాప్ చేయరు అని చెప్పేసి నా ఒపీనియన్ అది. ఓకే, ఎందుకంటే నేను చూసినవి ఉన్నాయి కొన్ని ఎగ్జాంపుల్స్. ఈవెన్ నా కలీగ్స్ మీన్స్ జాబ్ చేసుకుంటూ ఇలా ఓపెన్ లోనే కట్టి వాళ్ళకి జాబ్లు వచ్చి అలా కూడా ఉన్నాయి. కానీ బట్ మీ పర్టికులర్ గా స్పెసిఫిక్ గా మీ కేసు తీసుకొని నేను చెప్పలేను, కానీ జనరల్లీ అయితే జరుగుతాయి ఇవన్నీ. ఓకే సార్. నెక్స్ట్ ఎనీ అదర్ క్వశ్చన్స్ ఫాస్ట్? Yeah. Hi sir, I have one question. Once మనం పవర్ BI డాష్బోర్డ్ బిల్డ్ చేసిన తర్వాత ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలని మీరు ఏం చెప్తారా సార్? ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలా? కొంచెం స్టార్టింగ్ లో ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటది అనేసి వాళ్ళు అడుగుతారు కదా ఇంటర్వ్యూలో కానీ. యాక్చువల్ గా ఇక్కడ 2 ఉంటాయండి. ఒకటి టెక్నికల్ నాలెడ్జ్, ఇంకోటి డొమైన్ నాలెడ్జ్. డొమైన్ నాలెడ్జ్ అంటే ఏంటి? డొమైన్ నాలెడ్జ్ అంటే ఆ బిజినెస్ ఎలా ఉంది, ఎలా రన్ అవుతుంది, ఏంటి ఎలా అనేది. రన్ అవుతున్నాం. ఓకే, సో Yeah. టెక్నికల్ నాలెడ్జ్ యూస్ చేసుకొని నువ్వు ఏం చేయొచ్చు? డాష్బోర్డ్ ని బిల్డ్ చేయొచ్చు. Yes. డొమైన్ నాలెడ్జ్ యూస్ చేసుకొని నువ్వు ఏం చేయొచ్చు? ఆ డాష్బోర్డ్ ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. Explain చేయొచ్చు. క్లియర్? సో డొమైన్ Yes. నాలెడ్జ్ అనేది కంపెనీ టు కంపెనీ, ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ ఇట్ విల్ వేరీ. అంటే వాడి ఎలా వర్క్ చేస్తున్నాడు, వాడి డొమైన్ ఏంటి, ఆ నాలెడ్జ్ మీరు అక్కడ గెయిన్ చేస్తారు. సో అందుకనే ఇక్కడ నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేసినా అది వర్కౌట్ అవుతుంది మీకు. ఏది డొమైన్ గురించి నేను చెప్తుంది. టెక్నికల్ ఎవ్రీథింగ్ విల్ వర్కౌట్. సో డొమైన్ ఏంట్రా అంటే మీరు ఎలా అంటే మీరు ఫస్ట్ వెళ్ళినమ్మటే మీకు ప్రాజెక్ట్స్ ఏమి ఎవరు ఫస్ట్ డొమైన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీరు తెలుసుకుంటారు, అందులో స్లోలీ మీరు నేర్చుకుంటారు. సో డొమైన్ నాలెడ్జ్ విల్ హెల్ప్ యూ టు ఎక్స్ప్లెయిన్ ద డాష్బోర్డ్ ఇన్ బెటర్ వే. క్లియర్? Yeah, clear. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హలో. Hmm. నాకు 2 డౌట్స్ ఉన్నాయండి. ఒకటి PL 300 ఎగ్జామ్ ఒకవేళ మేము రాయాలనుకుంటే ఈ కోర్స్ చేస్తే అది మనం రాయగలమా? లేకపోతే దానికి సెపరేట్‌గా మళ్ళీ కోచింగ్ ఏదైనా అవసరం అవుతుందా? సో కోచింగ్ ఏం అవసరం ఉండదు దానికి సపరేట్ గా. కానీ దానికి ఏమైనా ఎగ్జామ్ పేపర్స్ ఉండొచ్చు. ఓకే, వాటిని ప్రాక్టీస్ చేయండి ఫస్ట్. డమ్స్ ఉంటాయి కదండి. యాహ్! డమ్స్ ఉంటాయి, ప్రాక్టీస్ చేయండి. ఎందుకు అంటే అది మనీతో కూడుకున్నది కదా. అవును. సో అందుకనే ఫస్ట్ యూ ప్రాక్టీస్ దట్ వన్. కోర్స్ అయిపోయిన తర్వాత యూ ప్రాక్టీస్ ఇట్. ఓకే, దెన్ ఓకే. యూ గివ్ ఏ ట్రై. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు పవర్ BI చేస్తే కొన్ని దగ్గర డేటా అనలిస్ట్ అంటుంటారు, కొన్ని దగ్గర పవర్ BI డెవలపర్ అంటుంటారు కదండీ. ఆ రెండిటికి డిఫరెన్స్ ఏంటి? సి నా దగ్గర ఇప్పుడు నేను మీన్స్ నా కంపెనీలో పవర్ BI డెవలపర్ రోల్ లేదు, ఓకే. డేటా అనలిస్ట్ రోల్ కూడా లేదు. ఓకే. బట్ స్టిల్ ఐఎమ్ టేకింగ్ పవర్ BI డెవలపర్స్. ఓకే. ఎందుకు అంటే ఇది ఎలా ఉంటదంటే మీరు చేసే టీం మీద డిపెండ్ అయి ఉండిద్ది. మీ టీము ఎక్కడెక్కడో మ్యాప్ అయి ఉంటదండి హైరార్కీస్ లో. ఓకే. ఓకే, ఆ టీం మీద బేస్ అయి ఉండేది. కొంతమంది సాఫ్ట్వేర్ వైపే మ్యాప్ అయి ఉండొచ్చు, కొంతమంది సప్లై చైన్ వైపు మ్యాప్ అయి ఉండొచ్చు, కొంతమంది ఫైనాన్స్ వైపు మ్యాప్ అయి ఉండొచ్చు. సో మ్యాపింగ్ అనేది మనం చేంజ్ చేయలేం. ఓకే, కానీ డేటా అనేది ఏ డొమైన్కి వెళ్ళినా కానీ డేటా ఉంటుంది, రైట్? సో డేటాని విజువలైజ్ చేయాలంటే మెయిన్గా కావాల్సింది మనకి ఒక టూల్ కావాలి, రిపోర్టింగ్ టూల్, దట్ ఈస్ పవర్ BI. సో నేను పవర్ BI డెవలపర్ తీసుకున్నాను కాబట్టి వాడు వచ్చి నాకు పవర్ BI డెవలపర్ రోల్ ఇవ్వమంటే నేను ఇవ్వలేను కూడా. అర్థమవుతుందా? సో దెర్ ఇస్ అ డిఫరెన్స్. ఓకే, డేటా అనలిస్ట్ ఏం చేస్తాడు? డేటాని అనలైజ్ చేస్తాడు. పవర్ BI డెవలపర్ ఏం చేస్తాడు? పవర్ BI డెవలపర్ కూడా డేటాని అనలైజ్ చేస్తాడు, డేటాని విజువలైజ్ చేస్తాడు. డేటా అనలిస్ట్ చేసేది కూడా ఇదే చేస్తాడు. కాకపోతే స్కిల్ సెట్ వైజ్ ఏమీ డిఫరెన్స్ లేదు, అండ్ వర్క్ వైజ్ కూడా ఏమి డిఫరెన్స్ లేదు. జస్ట్ నేమ్ ఒకటి చేంజ్ అవుతుంది. ఇది కంపెనీకి డిఫరెన్స్ అంటే జస్ట్ ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ వేరీ అవుతుంది. ఎక్కడైనా కంపెనీ టు కంపెనీ వేరీ ఉండొచ్చు. ఇప్పుడు మిమ్మల్ని HR డొమైన్ లోకి తీసుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. మీకు పవర్ BI డెవలపర్ ఇస్తారని మీరు అనుకుంటే అది వర్కౌట్ అవుతుంది. దే మైట్ గివ్ సమ్ అదర్ రోల్ ఫర్ యూ. ఆ నేమ్ వేరేది ఉండొచ్చు, కానీ మీరు వర్క్ చేసేది పవర్ BI.
ఓకే. క్లియర్? సో దీనివల్ల పెద్ద మీకేం ఫరక్ పడదు. ఓకే. మీరు బయటకొచ్చి వేరే ప్రాజెక్ట్‌లోకి వెళ్ళాలన్నా, వేరే కంపెనీలోకి వెళ్ళాలన్నా గానీ, మీరు పవర్ బిఐ డెవలపర్ అనే పెట్టుకుంటారు. ఓకే. అంటే నేను నెదర్లాండ్స్‌లో ఉంటానండి. హ్మ్. ఇక్కడ నేను కొన్ని చూస్తున్నప్పుడు కొన్ని డేటా అనలిస్ట్ అని ఉంటాయి. కొన్నిసార్లు పవర్ బిఐ డెవలపర్ అని ఉంటాయి. అంటే అది డిఫరెన్సెస్ నాకు అర్థం కాదనమాట. అందుకని ఓకే. ఒకసారి క్లియర్ నో చేయండి. వరీస్. కానీ మేజర్‌లీ రోల్స్ విల్ రిమైన్ సేమ్. ఓకే. డేటా ఓకే. ఇంజినీర్స్ ఉంటారు మళ్ళీ. ఓకే. డేటా అవునవును. ఇంజినీర్స్ దట్స్ కంప్లీట్‌లీ ఇంకొంచెం డిఫరెంట్ డిఫరెంట్. అది. యాహ్! ఓకే. యాహ్! దాంట్లో యాహ్! మళ్ళీ నీకు ఎజ్యూర్ ఇవన్నీ వచ్చేస్తాయన్నమాట. అవునవును. యాహ్! ఓకే. యాహ్! అనాలిసిస్ అండ్ డెవలపర్ బోత్ ఆర్ సేమ్ పవర్ బిఐ టర్మ్స్‌లో. ఓకే. నెక్స్ట్. యాహ్! థాంక్ యూ అండి. నెక్స్ట్ క్వెషన్ ఐఎమ్ ఓకే టు టేక్ నెక్స్ట్ ఇంకొక 2 క్వెషన్స్ తీసుకుంటాను. ఇంకేమన్నా క్వెషన్స్ ఉన్నాయా? ఈరోజు క్లాస్ అందరికి అర్థమైందా? బాగా చెప్తున్నాడు అతను. థాంక్స్ అండి. సో అందరికీ అర్థమైంది రైట్? ఎస్ సార్. Yes, sir. ఓకే. ఎనీ అదర్ క్వెషన్స్? ఎనీ క్వెషన్స్? సార్ ఫేక్ పెట్టచ్చు అన్నారు కదా సార్. ఓకే. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్‌లో ఏం ప్రాబ్లమ్ ఉండదండి. దీని గురించి సెపరేట్‌గా మాట్లాడుకుందాం. ఓకే. సో ప్లీజ్ రిమైండ్ మీ. ఓకే. నాట్ నౌ ఎందుకంటే ఇదొక స్టోరీ అన్నమాట. ఓకే. తీస్తే 'బాహుబలి 1, 2, 3, 4, 5, 6, 7 ఇన్ని స్టోరీస్ అవుతాయి. ఓకే. సో సెపరేట్‌గా మాట్లాడుకుందాం. ప్లీజ్ రిమైండ్ మీ. ఓకే. ఎప్పుడో ఒక రోజు రిమైండ్ చేయండి. నేను మాట్లాడతాను. నా వ్యూస్ కూడా చెప్తాను దాని మీద. ఓకే. ఓకే సార్. నెక్స్ట్. సార్ రికార్డింగ్స్ ఎలా పంపిస్తారు సార్? సో ఫస్ట్ 3 సెషన్స్ ఫ్రీ కదా! ఇవి యూట్యూబ్‌లో దొరుకుతాయి. నెక్స్ట్ వన్‌ని మీరు వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవుతారు కదా! మిమ్మల్ని క్లాస్ రూమ్‌లోకి అటాచ్ చేసి ఆ క్లాస్ రూమ్‌లో వీడియోస్ పెడతారు. సో ఆ లింక్ ఈ వాట్సాప్ గ్రూప్‌లో రావచ్చు. లేకపోతే మీకు డైరెక్ట్‌గా కూడా అక్కడే లింక్ ఉంటుంది. చెక్ చేసుకోవచ్చన్నమాట. సో ఒక క్లాస్ రూమ్‌లోకి మిమ్మల్ని తీసుకొనెళ్తారు. అందులో రికార్డింగ్స్ ఉంటాయి. నెక్స్ట్. ఓకే గైస్. దెన్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ జాయినింగ్ ద సెషన్. లెట్స్ మీట్ టుమారో. మీకు ఫస్ట్ ఫ్రీ సెషన్స్ ఈ 3 ఉన్నాయి. యూజ్ చేసుకోండి. రేపు, ఎల్లుండి. దాని తర్వాత యూ కెన్ డిసైడ్ వెదర్ యూ నీడ్ టు జాయిన్ ఆర్ నాట్. ఓకే. థ్యాంక్ యూ ఆల్. బై. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.